మీది వచ్చింది గానీ రింగ్ అవ్వట్లేదండి. ఏవండి? ఆ! స్టార్ట్ చేయండి. గో హెడ్. మాస్టర్స్ ఈరోజు మనము 'పత్రిజీ జ్ఞానామృతము' బుక్కులో తప్పు పట్టటం అన్నింటికన్నా పెద్ద తప్పు చాప్టర్ గురించి తెలుసుకుందాము. హ్మ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకు, యూనివర్స్‌కి, గురువులకి నా కృతజ్ఞతలు. తప్పు పట్టటం అన్నింటికన్నా పెద్ద తప్పు. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 20 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 100 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 500 జన్మలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు. మొట్టమొదట మానవుడు తమోగుణ ప్రధానిగా వస్తాడు. కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ గుణం మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మారుతూ నిర్గుణి అయిపోతాడు. మాస్టర్స్ ఇక్కడ ఫస్ట్ తమోగుణం, తర్వాత రజోగుణం వస్తుంది. తర్వాత సత్వగుణం. ఆ సత్వగుణం వల్ల గూడా ఇంకా హైయర్ స్టేజ్ నిర్గుణం స్థితి వస్తాము అని చెప్తున్నారు. జన్మలు మనం తీసుకున్న కొద్దీ. ఇలా మానవులు రకరకాల గుణ సంచయాలలో కూడుకొని ఉన్నారు. మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఒకే రకంగా ఉంటాయా? అంటే ఉండవు. రకరకాల గుణ సంచయాలు గల మానవుల కార్యకలాపాలు కూడా ఆయా గుణాలకు తగిన విధంగానే ఉంటాయి. ఒకరి కార్యకలాపాలు ఇంకొకరితో మరొకరి కార్యకలాపాలతో ఏకం కాజాలవు. అది అసంభవం. అంటే అందరూ ఒకే రకంగా బిహేవ్ చేయరు. పనులు చేయరు. అలా చేయడం అనేది అసంభవం అని చెప్తున్నారిక్కడ పత్రిజీ. ఎందుకు రీజను అంటే వాళ్ళ యొక్క తీసుకున్న జన్మలను బట్టి. ఎక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మెచ్యూర్డ్‌గా సత్వగుణంలో, నిర్గుణంలో ఉంటారు. తక్కువ జన్మలు తీసుకున్న వాళ్ళు రజోగుణంలో, తమోగుణంలో ఉంటారు. ఒకానొక తమోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా పూర్తిగా ఆ గుణానికే అంకితమై, ఆ గుణానికే ప్రతిరూపమయ్యి, ఆ గుణానికే ఆహ్, ఛాయ అయి ఉంటాయి. అలాగే ఒక రజోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు ఒకానొక తమోగుణ ప్రధాని అయిన వాడితో ఒకే విధంగా ఉండజాలవు. సో, తమోగుణం ఉన్న వాళ్ళ గుణం గాని, వాళ్ళ కార్యకలాపాలు గాని, రజోగుణం వాళ్ళతో ఒకే ఉండవు. సరిపోయే విధంగా ఉండవు అని చెప్తున్నారిక్కడ. హ్మ్. ఎందుకు అది అసంభవం. 2 ఒకేలా ఉండటం రజోగుణ ప్రధాని యొక్క పనులు, తమోగుణ ప్రధాని యొక్క పనులు, కార్యకలాపాలు ఒకేలా ఉండడం అసంభవం. అది ఎలా అంటే, ఏ వంట తింటే చేతికి ఆ వాసనే కలుగుతుంది. టమాటా వంట చేసుకొని తింటే చేతికి కాకరకాయ వాసన వస్తుందా? అలాగే మనం అంతరంగా ఏ గుణం కలిగి ఉంటామో, మన కార్యకలాపాలు కూడా ఆ గుణానికి సంబంధించినవే ఉంటాయి. అంటే మనం టమాటా కూర తిన్నప్పుడు లోపలికి మన చెయ్యి కూడా టమాటా వాసనే వస్తుంది. కాకరకాయ తిన్నప్పుడు కాకరకాయ వాసనే వస్తుంది. అలానే మన లోపల గుణాలను బట్టి బయట కార్యకలాపాలు ఉంటాయి అని చెప్తున్నారిక్కడ. అంతేకాని వేరే గుణానికి సంబంధించినవిగా ఉండవు. అది అసంభవం, అసహజం. సో, మనం అందరం సత్వగుణంలోనే ఉండాలి, సత్వగుణం పనులే చేయాలి అనుకోవడం అది అసంభవం అనమాట. అసహజం కూడా అవుతుంది. అలాగే ఒకానొక రజోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు, ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలకు ఉండజాలవు. సత్వగుణ ప్రధాని చక్కటి సంగీతం వింటాడు. చక్కగా భజనలు చేస్తాడు. లేకపోతే చక్కగా ఆటపాటలలో ఉంటాడు. రజోగుణ ప్రధాని పాలిటిక్స్‌లో ఉంటాడు. వాడికదే కావాలి. అలాగే ఒకానొక సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు, ఒకానొక నిర్గుణి యొక్క కార్యకలాపాలుగా ఉండవు. నిర్గుణ ప్రధాని అయిన వాడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. సో, లో ఉన్నవాళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. కేవలం సత్వగుణ ప్రధానమైన కార్యకలాపాలలో సంగీతంలో, భజనలలో, ఆటపాటలలో, ఫైన్ ఆర్ట్స్‌లో నిర్గుణ ప్రధానులు అయిన వారు అధికంగా ఉండరు. సో, మనం ఫైన్ ఆర్ట్స్, సంగీతం ఇవన్నీ సత్వగుణంలో ఉన్నవాళ్ళు చేస్తారు.
నిర్గుణంలో ఉన్నవాళ్ళు ధ్యానం జేయడం, ధ్యానం గురించి మాట్లాడటమే ఇష్ట చేస్తారని చెప్తున్నారండి ఇక్కడ. అంటే సంగీతం కంటే, భజన కంటే గూడా ధ్యానం గొప్పది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కనుక చెప్పేది ఏమిటంటే, మానవుడు బహిర్కార్యకలాపాలలో, కార్యక్షేత్రాలలో, కర్మక్షేత్రాలలో వారి అంతర్గుణాల ద్వారా నిస్సహాయ బందీలు. వారి అంతర్గుణాలు ఎలా ఉంటాయో, వారి బహిర్కార్యాలు కూడా అచ్చుగా పూత పోసినట్లుగా అలాగే ఉంటాయి. యువర్ డీడ్స్ ఆర్ న్యాచురల్ షాడోస్ ఆఫ్ యువర్ గుణాస్. మీ కార్యకలాపాలు మీ స్వధర్మం యొక్క మూసపోసిన పరిఛాయలు. మీ అంతర్గుణం ఒక రకంగాను, బహిర్కార్యం ఒక రకంగాను ఉండటం అసంభవం. ఈ గుణం అనేది ఎంత త్వరగా మారుతుందా అంటే మారదు. ఎంతో మెల్లిమెల్లిగా మారుతూ ఉంటుంది. కనుక ఎవరి కార్యకలాపాలను కూడా నిందించటానికి ఎంత మాత్రం అర్హత లేని వాళ్ళం మనం. ఎందుకంటే చిన్న పాప లాంటి ఆత్మ అలానే నడుస్తుంది. కొన్ని జన్మలు ఎత్తుతారు. 50 జన్మలు ఎత్తలేదు. అంచేత అలానే ఉంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు మనల్లాగా నడవరు కదా! సో, వాళ్ళు నడవట్లేదు, వాళ్ళు పాకుతున్నారు అని అనుకోవడం మనం ఎంత తప్పో ఆహ్, రజోగుణంలో, తమోగుణంలో ఉన్నవాళ్ళు ఆహ్, ఈ ధ్యానం చేయట్లేదు, సంగీతం వింటలేదు అనుకోవడం అంతే తప్పు అని ఇక్కడ అర్థమవుతుందండి. 5 జన్మలకు ఏ ఏ స్వభావాలు ఉంటాయో అవే ఉంటాయి. 50 జన్మలకు ఏ ఏ గుణాలుంటాయో వారికి ఆ గుణాలే ఉంటాయి. అలాగే 1000 జన్మలను అప్పటికే తీసుకున్న వారు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తారు. కనుక తప్పు ఎక్కడ ఉంది? తప్పు అనేది లేనే లేదు. తప్పు పట్టడం అన్నదే అన్నింటికన్నా పెద్ద తప్పు. సో, మన అజ్ఞానం వల్లనే మనం ఎదుటి వాళ్ళని తప్పు పడతామని ఇక్కడ పత్రిజీ గారు చెప్తున్నారు. అది పెద్ద తప్పు గనక మనం చేయకూడదు. వేరే వాళ్ళని తప్పు పట్టటం. కనుక ప్రతి మానవుడు కొన్ని జన్మల్లో తమోగునిగా పుట్టాల్సిందే. మరికొన్ని జన్మలు రజోగుణ పరంగా ఉండాల్సిందే. మరికొన్ని జన్మలు సత్వగుణంగా ఉండవలసిందే. చివరగా నిర్గుణంగా అయి తీరుతాడు. కనుక ఎవ్వరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఇందులో నాకొక గుర్తొస్తుందండి. దొంగ ఒక మనిషి దొంగతనం చేస్తుంటే అతను తప్పు పట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గూడా గత జన్మల్లో అవన్నీ చేసి అది తప్పు అని తెలుసుకొని వచ్చాము అని తెలుసుకోవాలని ఒక ఒక పుస్తకంలో చదివానండి నేను. మనం ఎవరిలో ఏ తప్పు చూసినా మనం అయన్నీ గూడా చేసేసి అవి కాదు, అది మంచిది కాదు అని తెలుసుకొనే మనం ఈ జన్మ ఎత్తాము అనేది మనం రియలైజ్ అయినప్పుడు మనకి వాళ్ళని జడ్జ్ చేయాలని గాని, వాళ్ళని ఇన్సల్ట్ చేయాలని గాని అనిపించదనమాట. ఇప్పుడు ఒక బెగ్గర్‌ని చూసినా, ఒక పూర్ పర్సన్‌ని చూసినా మనము ఆహ్, అలా అనుకోము. మనం కూడా అవన్నీ అనుభవించాము. మనవయిపోయినవి అవి అలా ఉండటము, అలా జీవించటము అనుకున్నప్పుడు మనకెట్లాంటి ఆహ్, ఆహ్, నెగెటివ్ ఫీలింగ్స్ రావనమాట. అలా రాకుండా మనకున్నప్పుడు మన ఆహ్, మనము వాళ్ళకి ధ్యానము ఇవన్నీ నేర్చుకునే స్థితిలో ఉంటే నేర్పొచ్చు వాళ్ళకి. లేదా మనము ఓకే. వాళ్ళ టైమొచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారని వదిలేయాలి. ఎవరు గూడా మనము జడ్జ్ చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. జడ్జే నాట్ అన్నాడు జీసస్ క్రైస్ట్. ఒకానొక వేశ్యను అందరూ రాళ్ళతో కొట్టుకుపోతూ ఉంటే, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్ళతో కొట్టండి అన్నాడు. అప్పుడు అందరూ వాళ్ళ రాళ్ళు కింద పడేశారు. సో, ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒకానొక వేశ్యను అందరూ కొడుతుంటే, అప్పుడు జీసస్ క్రైస్ట్ వాళ్ళని అడిగారంట, మీరు తప్పు చేయకపోతేనే ఆమెను కొట్టండి అని. సో, మనం కూడా ఒకప్పుడు అవన్నీ చేసి ఇప్పుడు మంచి ఆత్మలుగా పుట్టాం గాబట్టి, మనం వేరే వాళ్ళ తప్పుల్ని మనం ఆహ్ వేలెత్తి చూపకూడదు అంటున్నారిక్కడ. ఎవరి స్థాయిలలో వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. మరి ఒప్పులు కూడా చేస్తుంటారు. కనుక ఎవరిని తప్పులు పట్టే సమర్థత లేని వాళ్ళం మనం. అలాగే ఎవరి చేష్టలను కూడా నిందించకూడదు. సో, అంటే ఇక్కడ బ్లేమ్ చేయకూడదు ఎవరిని అంటున్నారు. ఎవరి చేష్టలు నిందించే అర్హత లేని వాళ్ళమే అందరం. సో, మనం ఎవ్వరిని కూడా బ్లేమ్ చేయకూడదు. ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినా సరే. సో, ఈ రూల్ అనేది ఎవరిని తప్పు పట్టకూడదు, ఎవరిని జడ్జ్ చేయకూడదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదనేది ఈ లోకంలోనే కాదు, మనం ఇంకా పై లోకాలకెళ్ళినా గూడా అక్కడ గూడా ఇలానే ఉండాలి అని చెప్తున్నారండి ఇక్కడ. And rest assured, you won't. ఇంకొకటి నెక్స్ట్ చాప్టరు చెయ్యవలసినవి చేస్తే. ఈ జీవితంలో మనం చేసే ప్రాపంచిక పనులన్నీ కూడా సత్యభామాదేవి శ్రీకృష్ణ తులాభారంలో అహంకారంతో వేసిన సకల సంపదలు అయితే, ధ్యానం అన్నది రుక్మిణీదేవి భక్తి సమర్పించిన తులసీ దళం. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి మనము ఆహ్,
మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో చేస్తాం గదా! ఒక పొజిషన్ సంపాదించుకోవడము, లేకపోతే రిలేషన్స్ నిలబెట్టుకోవడము అన్నీ కూడా సత్యభామాదేవి ఎట్లయితే తన తులాభారంలో శ్రీకృష్ణ తులాభారంలో తన బంగారము తనకున్న సంపదలన్నీ ఏస్తుందో, మనం గూడా అలా ఏసినట్లే అన్నమాట. ధ్యానం మాత్రమే రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన తులసీ దళము తో సమానము. తులసీ దళంలో 2 ఆకులు ఉంటాయి. ఒకటి ఆనాపానసతి, రెండవది ఎవరు సృష్టి, స్థితి, లయలకు వారే కారకులు అని తెలుసుకోవడం. సో, మనము మన జన్మ చాలించిన తర్వాత పై లోకానికి వెళ్ళినప్పుడు మనం ఏమి తీసుకెళ్ళం కదా పైకి. మనం మన పొజిషను రాదు, మనము సంపాదించిన వస్తువులు రావు, మన రిలేషన్స్ రావు. పై లోకంలో మనం తీసుకెళ్ళేది ఏమైనా ఉందంటే, మనం జేసిన ధ్యానము, మనం మార్చుకున్న గుణం యొక్క సముదాయము, మనం జేసిన మంచి పనులు ఒక ఫలితము ఇవే ఉంటాయి గాబట్టి, ధ్యానం అన్నది మనము అంత ఇంపార్టెంటు. మనం ఈ ఇహలోకంలో ఏవైతే పనులు ఎంత శ్రద్ధతో చేస్తామో, ధ్యానం గూడా అంతే చేయాలని ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాలి. పైలోకాల నుంచి క్రిందికి దిగి వచ్చేటప్పుడు మన జీవిత ప్రణాళికలను మనమే సృష్టించుకొని వచ్చాము. సో, మన ప్రణాళిక మనమే సృష్టించుకొని వచ్చామనమాట. ఇట్లాంటి తల్లిదండ్రులుండాలి, ఇట్లాంటి ప్లేస్‌లో పుట్టాలి, ఇట్లాంటి ప్లేస్‌లో నేను పెరగాలి, అక్కడికెళ్ళాలి, నాకిట్లాంటి బిడ్డ కావాలి, ఇట్లాంటి మనిషిని పెళ్లి చేసుకోవాలి. అన్నీ గూడా మనకింత డబ్బుండాలి, మనం ఈ కలరుండాలి, ఇంత ఎత్తుండాలి, అన్నీ, అన్నీ మనమే సృష్టించుకొని కిందికొస్తామనమాట. వచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న మనుషులు మనకు నేర్పడానికొచ్చారు. భూమి ఒక పాఠశాల, అందరం నేర్చుకోవడానికే వచ్చాము అని అనుకోవాలి మనము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ పరిస్థితులకు తగ్గట్లుగా మన ఇచ్ఛాశక్తిని మార్చుకుంటూ, సో, మన ఇచ్ఛాశక్తిని మార్చుకోవాలి అని చెప్తున్నారండి ఇక్కడ. స్థితి మరియు లయం చెందే అవకాశం మనకెప్పుడూ ఉంటుంది. సో, ఇచ్ఛాశక్తి మార్చినప్పుడు మనం స్థితి ఆహ్, అవకాశం ఉంటుంది. లయం చెందే అవకాశం గూడా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ. డాక్టర్ జో డిస్పెంజా 'యూ ఆర్ ద ప్లాసిబో' అనే ఒక మనోవైజ్ఞానిక శాస్త్ర గ్రంథంలో తన స్వీయ మనోశక్తి అనుభవాలను అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం ఇది. అంటే మనం ఒక దాంతో బాధపడుతున్నాము. అప్పుడు నాకు ఈ అనుభవం చాలు, ఇంకా నాకు వద్దు, నేను ఆనందంగా ఉండాలి అని మనం ధ్యానంలో పెట్టుకున్నప్పుడు అది మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇది నాకొద్దు, నాకొద్దు అని మనం రెసిస్ట్ చేసినప్పుడు అది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదనమాట. అలానే మన చుట్టూ ఉన్నది మనమే తెచ్చుకున్నప్పుడు, మన జీవిత ప్రణాళిక మనమే సృష్టించుకున్నప్పుడు దాన్ని మార్చుకునే శక్తి గూడా మన మనసుకు ఉందనమాట. మన ఇచ్ఛాశక్తికి ఉందనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఒక పెద్ద యాక్సిడెంట్‌లో జో డిస్పెంజా ఒక పెద్ద యాక్సిడెంట్‌లో అతని శరీరమంతా వెన్నెముకతో సహా నుజ్జునుజ్జయిపోవడంతో 2 నెలల పాటు మూసిన కన్ను తెరవకుండా అతడు హాస్పిటల్ బెడ్‌పై పడి ఉన్నాడు. డాక్టర్లు నానా రకాల ట్రీట్‌మెంట్‌లు చేసి ఇక నువ్వు జీవితాంతం మంచానికే పరిమితమైపోయి జీవించాలి అని చెప్పారు. కానీ అతడు కేవలం డాక్టర్ల నిర్ణయంపై మాత్రమే ఆధారపడకుండా తన మనస్సుకు తాను నేను బాగున్నాను అని బెడ్ మీద పడుకొని సజెషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో, ఆయన మనసుకి ఆయన సజెషన్ ఇచ్చారన్నమాట. నేను బాగున్నాను అనేసి. మెల్లిమెల్లిగా కోలుకొని 6 నెలల కల్లా నో డాక్టర్, నో మెడిసిన్, నో సర్జన్, నో హాస్పిటల్ అంటూ హాయిగా లేచి తిరుగుతూ మళ్ళీ తన ఉద్యోగంలో చేరిపోయాడు. సో, తన సంకల్పమే నేను బాగున్నాను అని తన ఆలోచనే తనని పూర్తిగా హీల్ చేసిందిక్కడ డాక్టర్ జో డిస్పెంజాని. దాంతో అతడు మైండ్ పవర్ గురించి ఇంకా విశేషంగా అధ్యయనం చేస్తూ ధ్యానం గురించి కూడా తెలుసుకున్నాడు. సో, మైండ్ పవర్‌ని ఆయన రీసెర్చ్ చేస్తూ, ఆయన మెడిటేషన్ గురించి కూడా తెలుసుకున్నాడు. ధ్యానం ద్వారా మనోశక్తి ఇంకా ఎంత బాగా ప్రవర్ధనమవుతుందో అధ్యయనం చేస్తూ, తనలాంటి మరికొందరు రోగులతో ప్రయోగాలు చేయించాడు. సో, అతనేం చేశాడు, వేరే పేషెంట్స్‌ని తీసుకొని వాళ్ళతో ఇట్లా టెస్ట్ మనీలు కూడా చేయించాడనమాట. ధ్యానం వల్ల మన మనోశక్తి ఎంతగా పెరుగుతుంది అని. ఆ ప్రయోగాల అధ్యయన సారాంశాలతో ఆ డాక్టర్ గారు 'యూ ఆర్ ద ప్లాసిబో' అనే గొప్ప గ్రంథాన్ని రచించి ప్రజలకు అందించారు. అది ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది. డాక్టర్‌పై ఉన్న నమ్మకంతో కేవలం రంగునీళ్ళతోనూ, పిండి మాత్రలతోనూ కుదిరిన అనేక రోగాల గురించి ఆ పుస్తకంలో చక్కగా వివరించబడింది. మనస్సుకే ఇంత శక్తి ఉంటే మరి ఆ మనస్సుని అదుపులో ఉంచుకోగలిగే ధ్యానానికి మరెంత శక్తి ఉందో తెలుసుకోవాలి.
సో, మనసు అంటే ఎట్లాంటిది ఇచ్చైనా సరే రంగు నీళ్ళిచ్చి ఇదే మెడిసిను నీకు తగ్గిపోతుందంటే ఆ డాక్టర్ ఉన్న నమ్మకంతో ఆ పేషెంట్‌లకు తగ్గిపోయిందనమాట. అందులో ఏ పవరు లేకపోయినా ఆ రంగు నీళ్ళకు, ఆ పింటి మాత్రలకి ఏ పవరు లేకపోయినా గానీ వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం గాబట్టి ఆ డాక్టర్ తగ్గిపోతుంది నీకేం పర్వాలేదు అని చెప్పి ఇచ్చినప్పుడు వాళ్ళ రోగం తగ్గిపోయింది. అంటే మనసుకి మన యొక్క రోగాల్ని హీల్ చేసే శక్తి ఉంది. మరి అట్లాంటప్పుడు ధ్యానానికి ఆ మనసునే కంట్రోల్ చేసేది ధ్యానం. దానికి ఇంకా ఎంత శక్తి ఉంటుంది అది తెలుసుకోవాలి అని చెప్తున్నారిక్కడ. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల సంకల్పదాయిని. కాబట్టి చేయవలసిన ధ్యానం చేస్తూ ఉంటే పొందవలసిన వాటిని పొందుతూ ఉంటాము. నెక్స్ట్ చాప్టరు ప్రార్థన గురించండి. అందరి కోసం చేసే ప్రార్థన. మహాత్మా గాంధీ గారు మన అందరి మంచి కోసం సబ్‌కో సన్మతి దే భగవాన్ అంటూ భగవంతుని ప్రార్థించారు. సో, ఆయన ఏం చెప్పారంటే అందరికి మంచి బుద్ధిని ఇయ్యి భగవంతుడా అని ప్రార్థించారన్నమాట మహాత్మా గాంధీ. సాధారణంగా మనం గుడికో, మసీదుకో లేదా చర్చికో వెళ్ళినప్పుడు నేను బికారిని, నేను పాపాత్ముడిని, దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు అంటూ దీనంగా అర్థిస్తుంటాం. సో, ఆహ్, నేను అదే అని చర్చికెళ్ళినప్పుడు ఐయామ్ ఎ సిన్‌ఫుల్ పర్సన్ అంటాం గదా! గుడికెళ్ళినప్పుడు నాకేమీ లేవు దేవుడా! నాకేదో ఒకటి ఇవ్వు అని అడుగుతాం గదా! అలా అర్థించగూడదు అని చెప్తున్నారిక్కడ. దేవుడా నాకు పెళ్ళాన్నివ్వు, నాకు మొగుడినివ్వు, దేవుడా నాకు పిల్లల్నివ్వు, ఉద్యోగం ఇవ్వు, వ్యాపారంలో లాభాలివ్వు అంటూ ఎప్పుడు వ్యక్తిగత లాభం కోసం ఏదో ఒకటి అడుక్కుంటూనే ఉంటాం. కానీ మహాత్మా గాంధీజీ మాత్రం అందరి కోసం సబకో సన్మతిదే భగవాన్ అంటూ చక్కటి ప్రార్థన చేశారు. మన కోసం మనం స్వీయ సాధన చేయాలి. మరి పక్క వాళ్ళ ప్రయోజనాల కోసం సో, ప్రార్థన ఎప్పుడైనా సరే అందరి కోసం చేయాలి అని చెప్తున్నారు. ఈవెన్ మన దాంట్లో గూడా లోక సమస్త సుఖినో భవంతు అట్లా మన ప్రార్థనలన్నీ గూడా ఆహ్, చాలా వరకి అందరిని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మన ఒక్కళ్ళ కోసం ఉండవు ప్రార్థనలు. అది చూసినప్పుడు గూడా నాకిలా అనిపిచ్చేది. మనం ప్రార్థన ఎప్పుడైనా అందరి కోసం చేయాలి. అందరి కోసం చేసినప్పుడు అందరూ బావుంటే అందులో మనం గూడా బాగుంటాం. ఇది అయితే సాధన మాత్రం మన కోసమే మనం జేసుకోవాలని చెప్తున్నారిక్కడ. ధ్యాన సాధన ఇది మన కోసమే మనం జేసుకోవాలి. ప్రార్థన మాత్రం అందరి కోసం. ఇది గొప్ప ఆధ్యాత్మిక రహస్యం అని పత్రిజీ చెప్తున్నారండి ఇక్కడ. మన కోసం, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం ధ్యాన సాధన చెయ్యాలే కానీ, ప్రార్థన చేస్తే అది ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. సో, మనం అందరూ బావుండాలని ప్రార్థన చేస్తే అందులో మనం గూడా బావుంటాం. కానీ ధ్యాన సాధన మన కోసం మనం జేస్తే మాత్రమే మనకి ఫలితం ఇస్తుందని చెప్తున్నారు. అందరికీ సౌభాగ్యం కావాలి, అందరికీ శాంతి కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ మోక్షం కావాలి. మరి దానికి అందరికీ సన్మతి రావాలని ప్రార్థన చేయాలి. సో, మహాత్మా గాంధీ చెప్పినట్లుగా సన్మతి ఉంటే మన ఆ సౌభాగ్యం, శాంతి, ఆరోగ్యం, మోక్షం ఆటోమేటిక్‌గా వస్తాయి అని చెప్తున్నారిక్కడ. ముందు అందరికీ సన్మతి ఈవెన్ హనుమాన్ చాలీసాలో గూడా ఉంటుందండి. ఆహ్, సన్మతి ఇవ్వమని హనుమంతుడిని అడుగుతారు. అందులోనే మనందరి సుఖం, సంతోషం, ఆనందం అన్నీ ఉన్నాయి. సో, ముందు సరైన బుద్ధి ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయను అని చెప్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. గాంధీజీ అందరికి అది ఇది కావాలని ఏవో ప్రపంచకమైన కోరికలు కోరుతూ ప్రార్థన చేయలేదు. అందరికీ సన్మతి అంటే సరైన మతిని అనుగ్రహించమని ప్రార్థన చేశారు. సరైన మతి ఉన్న వాళ్ళంతా కూడా సరైన విధంగా జీవిస్తారు. కనుక గాంధీజీ చేసిందే సరైన ప్రార్థన. నేను, నాది అన్న వ్యక్తిగత అస్తిత్వాలను మర్చిపోయి ప్రపంచకంలోంచి నిష్క్రమించి అందరి కోసం జీవిస్తూ, అందరి సౌభాగ్యం కోసం ప్రార్థించటమే సో, ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడం. సో, మనం ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థించామంటే అదే కరెక్ట్ ఆధ్యాత్మికత అని చెప్తున్నారిక్కడ. ఎంతసేపు నేను, నాది అంటే అప్పుడు ప్రాపంచికంలో ఉన్నట్లే మనం. దానిలోంచి నిష్క్రమించి అందరూ బావుండాలి అని చేయాలి. మనం ధ్యానం చెప్పడం గూడా మనం ఎట్లా అన్నీ మంచిగా మన మనసు ఎలా కుదుటపడిందో, మన ఆరోగ్యం ఎలా కుదుటపడిందో ఎదుటి వాళ్ళకి గూడా అలానే ఉండాలంటే మనం ధ్యానం ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అందరూ శాకాహారులు కావాలి, ధ్యానం నేర్చుకోవాలని మనం సంకల్పం పెట్టుకుంటాం గదా! ఇలా పక్క వాళ్ళ కోసం మనం ఏది ప్రార్థిస్తే అది వాళ్ళతో పాటు మనకు కూడా వస్తుంది. సో, ఈవెన్ హాస్టల్ మాస్టర్స్ కూడా కొన్ని వరల్డ్స్ నుంచి వాళ్ళు మనం బాగుండాలని కోరుకుంటారు. మనం రెడీగా ఉంటే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు గూడా ఎదుగుతారనమాట. ఆహ్,
అది అక్కడ ఆ రూల్ ఇక్కడ ఇక్కడ భత్రిజీ గారు చెప్తున్నారు. మనము పక్క వాళ్ళ కోసం ఏది ప్రార్థిస్తే అది వాళ్ళతో పాటు మనకు కూడా వస్తది. పక్కవారి సుఖం కోసం ప్రార్థిస్తే మనకు సుఖం వస్తుంది. మరి పక్కవారి జ్ఞానం కోసం ప్రార్థిస్తే మనకు జ్ఞానం సంప్రాప్తిస్తుంది. సో, ఏ మాస్టర్ అయితే నేను ఎదుటి వాళ్ళకి జ్ఞానం చెప్పాలి, ఎదుటి వాళ్ళకి నేను ధ్యానం చెప్పాలి అనుకుంటారో, వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనమాట ఇక్కడ. ఈ ఈ ఈ లైన్ నుంచి నాకు అనిపిస్తుంది. సో, ఎవరు తమను తాము మర్చిపోయి పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తారో, ప్రార్థిస్తారో, మరి తపస్సు చేస్తారో, అలాంటి వారికి భగవంతుళ్ళు తప్పక ప్రత్యక్షమవుతారు. భగవంతుళ్ళు ఎవరయ్యా? అంటే మనకన్నా జ్ఞానపూర్వకంగా ఎక్కువ స్థాయిలో ఉన్నాళ్ళు. సో, గాడ్ అంటే ఎవరు? వాళ్ళకి మనకంటే ఎక్కువ జ్ఞానంలో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారిక్కడ. సో, మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తారు. మనం ఎదుటి వాళ్ళ కోసం ఆహ్, ము ముందుకు వచ్చి మనం తపస్సు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ కోసం. ఇలా మనకంటే ఎక్కువ స్థాయి జ్ఞానాన్ని కలిగి ఉన్న భగవంతుళ్ళు మనం చేసే పనులను పైనుంచి ఒక సినిమాలా చూస్తుంటారు. వీళ్ళు వీళ్ళ కోసం కోరుకుంటున్నారా? లేక పక్క వాళ్ళ కోసం కోరుకుంటున్నారా? సో, పైన ఎక్కువ స్థాయిలో జ్ఞానంలో ఉన్న వాళ్ళు మననెప్పుడు సినిమా చూస్తుంటారంట మనం జేసే పనుల వల్ల. మనం జేసే పనుల వల్ల నాకు పేరు రావాలి, నాకు మేలు జరగాలి అని అనుకుంటామా? లేకపోతే మన పని వల్ల ఎదుటి వాళ్ళకి మేలు కలగాలని కోరుకుంటున్నామా అని ఎప్పుడూ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. పరిశీలనగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆహ్, చూస్తూ అందరి కోసం ఏది కోరినా వెంటనే గ్రాంట్ చేసేస్తుంటారు. సో, నువ్వు ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే ఇచ్చేస్తుంటారు అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే వాళ్ళెప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. మనం నాది, నీది అనే స్వార్థాన్ని వదిలేసి ఎదుటి వాళ్ళ కోసం ఏదన్నా చేయాలని ఆలోచిస్తున్నామా? లేదా? అనేది వాళ్ళు ఎప్పుడు పరిశీలనగా చూస్తుంటారు కాబట్టి, మనం ఏదైనా ఎదుటి వాళ్ళ కోసం కోరుకోగానే ఎమ్మటే అయిపోతుందనమాట. ఒకసారి ఒకానొక విందులో భోజనాల బల్ల మీద పంచభక్ష పరమాన్నాలతో కూడిన నూరూరించి వంటకాలను వడ్డిచ్చారు. ఆకలితో ఉన్న కొందరు ప్రాపంచికవేత్తలు ఆ బల్ల మీద ఎదురెదురు కుర్చీల్లో కూర్చోబెట్టి తినడానికి వారి చేతులు పొడుగాటి స్పూన్‌లని ఇచ్చారు. కొంచెం కూడా వంగటానికి వీల్లేని ఆ స్పూన్‌లతో భోజన పదార్థాలను ఎలా తమ నోటిలోకి అందించుకోవాలో తెలియక ఒక్క మెతుకు కూడా తినలేని వాళ్ళంతా కూడా బిక్కమొఖాలేశారు. వాళ్ళని లేపి అదే బల్ల మీద ఆధ్యాత్మికవేత్తల బ్యాచ్‌ని పెట్టారు. ప్రాపంచికంలో ఉన్న వాళ్ళేమో ఎలా తినాలి అని బిక్కమొఖాలేశారు. కానీ ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు ఎదురుగా కూర్చోబెట్టి వారి చేతులు కూడా అవే పొడుగాటి స్పూన్‌లిచ్చారు. వాళ్ళ చేతులను వంచాల్సిన అవసరం లేకుండా తమ తమ స్పూన్‌లతో ఎదురుగా ఉన్న మరొకరికి పరస్పరం తినిపించుకుంటూ భోజన పదార్థాలన్నిటిని కడుపు నిండా భుజించారు. సో, ఆధ్యాత్మికవేత్తలేంటి ఎప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి, ఓకే. నేను ఎదుటి వాళ్ళకి పెడతాను అని పెడతా ఉంటే, ఆళ్ళు ఒక్కొక్కళ్ళకి తినిపించుకుంటా ఉంటే అందరూ తినేసారనమాట అక్కడ. అందులో ఆ బల్ల మీద ఉన్న వాళ్ళంతా. మరొకసారి ఒకానొక పెద్ద మనిషి పరమశివుడి గురించి కొన్నేళ్ల పాటు బాగా తపస్సు చేశాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, "నాయనా ఏమిటి నీ కోరిక?" అని అడిగాడు. "స్వామీ నా పక్కింటి వాడికి ఒక కన్ను పోవాలన్నాడు వాడు." "తథాస్తు" అన్నాడు శివుడు. ఇక వెంటనే పైలోకాల్లో ఆకాశిక్ రికార్డ్‌లో అతని కర్మ చిట్టాలో భవిష్యత్తులో ఇతనికి 2 కళ్ళు పోవాలి అని కర్మ ఫలితం నమోదయింది. ఈ ఎగ్జాంపుల్ చాలా బావుంది గదా మాస్టర్స్. సో, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి ఒక కన్ను పోవాలనుకుంటామో, మనకంత డబలు జరుగుతుందని చెప్తున్నారిక్కడ. కాపోతే భవిష్యత్తులో జరుగుతుంది. మన పుణ్య ఫలితం పోగానే కర్మ మనకొస్తుంది. ఇలా ప్రతి క్షణం మనం చేస్తున్న ఆలోచనలు కానీ, మనం చేస్తున్న చేష్టలు కానీ, మనం మాట్లాడుతున్న మాటలు కానీ, అన్నీ మన ఆకాశిక్ రికార్డ్‌లో నమోదవుతూనే ఉంటాయి. సో, ఇలా ప్రతిసారి మనకేదన్నా థాటొచ్చినప్పుడు, ఈ థాట్ మనకి ఏదన్నా ఎదుటి వాళ్ళకి చెడుగానో, కోపమొచ్చి అంటాం గదా! అప్పుడు మనం అనుకోవాలనమాట. ఏంటి? ఓకే. ఇది ఆకాశిక్ రికార్డ్‌లో రికార్డవుతుంది. ఇది డబలొస్తది మనకి. సో, మనకి కోపం తెచ్చుకోవద్దు. మనకొచ్చిందంటే మనం ఇంతకుముందు వేరే వాళ్ళకిచ్చామది. అందుకే మనకొచ్చింది. సో, వాళ్ళని క్షమించేసి ఆహ్, మనము మన మన పనులు మనం ఫోకస్ చేసుకుంటూ మనకి మాస్టర్స్ ప్రొటెక్షన్ ఎప్పుడు మనకుంది అని మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అలా కాకుండా మనకిలా చేశారు గదా! వాళ్ళకి అంతకంత జరగాలి అని ఆలోచించడం అనేది చాలా మూర్ఖత్వం అని అర్థం జేసుకోవాలి మనం. ఇలా ప్రతి క్షణం మనం చేస్తున్న ఆలోచనలు కానీ, మనం చేస్తున్న చేష్టలు కానీ, మనం మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ మన ఆకాశిక్ రికార్డ్‌లో నమోదవుతూనే ఉంటాయి. ఇలా మనం చేసే ప్రతి ఒక్క చేష్ట, ప్రతి క్షణం కర్మ చిట్టాలో నమోదవుతున్నప్పుడు, మరి మనం జంతువులను చంపి వాటి మాంసాన్ని వండి తినే దుర్మార్గపు చేష్టలు ఆకాశిక్ రికార్డ్‌లో ఎలాంటి కర్మ ఫలితాలు నమోదు చేస్తాయి ఊహించండి. జంతువులకు హాని కలిగిస్తే తిరిగి మనకు ఎలాంటి ఫలితాలొస్తాయో ఆలోచించండి.
కనుక ఏ ఒక్క కర్మ ఫలితాన్ని నుంచి కూడా ఏ ఒక్కరు కూడా తప్పించుకొని పోలేరు. ఇక్కడే ఈ భూమి మీదే మళ్ళీ, మళ్ళీ అనుభవించి తీరవలసిందే. సో, మనం చిన్నది ఒకటి కోరుకుంటేనే మనసులో వాళ్ళ కళ్ళు పోవాలని కోరుకుంటే నీకు 2 కళ్ళు నీ ఆకాశిక్ రికార్డ్‌లో రాసినప్పుడు, ఒక జంతువుని మనం చంపి తింటున్నప్పుడు మనకెంత కర్మ వేస్తారు. మన ఫుడ్ కోసం, మన ఆనందం కోసం. ఆహ్, ఇది మనం కూడా అనుభవించుతాం గదా! సేమ్ అది ఎంత బాధ అనుభవించిందో అంతకు డబలు. అది ఆలోచించినప్పుడు మనము ఎవరు మాంసం జోలికి వెళ్లరనమాట. మాంసాహారం జోలికి వెళ్లరు. అందుకే గాంధీజీ ఇలా మనం కూడా అందరూ ధ్యానం నేర్చుకోవాలని, అందరూ శాకాహారులు కావాలని, అందరూ పిరమిడ్‌లు నిర్మించుకోవాలని, అందరూ ఆనందంగా జీవించాలని, మనకన్నా జ్ఞానంలో పై స్థాయి వాళ్ళని ప్రార్థిద్దాము. సో, ఇక్కడ పత్రిజీ మన తక్షణ కర్తవ్యం ఏం చెప్తున్నారంటే, గాంధీజీ మహాత్ముల్లాగా ఎలాగా మనం సబ్‌కో సన్మతి దే భగవాన్ అని ఎట్లా ప్రార్థించారో, మనం గూడా అందరూ ధ్యానం నేర్చుకోవాలి, అందరూ శాకాహారులు గావాలి, అందరూ పిరమిడ్‌లు నిర్మించుకోవాలి, అందరూ ఆనందంగా జీవించాలి. మనకన్నా జ్ఞానంలో పై స్థాయి వాళ్ళని మనము ప్రార్థిద్దాము అంటున్నారిక్కడ. మనతో పాటే ఇక్కడ జీవిస్తున్న జంతువులు, పక్షులు, మరి జలచరాలు అన్నీ కూడా ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తాం. సో, మనతో పాటు ఉన్న జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ కూడా ఆనందంగా జీవించాలని ప్రార్థించుదాము. సకల ప్రాణికోటి సుఖినో భవంతు. ధ్యానం చేయకముందు అందరూ గొంగళి పురుగుల్లాంటి వాళ్ళే. తమను తాము నష్టపరుచుకుంటూ ఇతరులను కూడా నష్టపరుస్తూ ఉంటారు. సో, గొంగళి పురుగు ఏం చేస్తుంది? తనను తాను నష్టపరుస్తూ ఇతరులకు గూడా నష్టం చేస్తుందంట. ఆ తర్వాత వచ్చే ప్యూపా దశలో గొంగళి పురుగు తన చుట్టూ గూడు కట్టేసుకున్నట్లు మనం కూడా ధ్యానంలోకి వచ్చి అంతర్ముఖులం అవుతాం. పుప్యా దశలో గొంగళి పురుగుకు ఏ రూపాంతరీకరణలు జరుగుతున్నాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలీదు. అలాగే ధ్యానంలో కూడా శరీరంలో, మనస్సులో మరి ఆత్మలో అనేకానేక రూపాంతరీకరణలు జరుగుతాయి. కానీ అవి బయటి వారికి కనపడకపోవచ్చు. కానీ ప్యూపా దశ పూర్తయిన తర్వాత రంగురంగుల రెక్కలతో సీతాకోకచిలుక స్వేచ్ఛగా ఎగురుతూ బయటికి వచ్చినట్లు ధ్యానం తర్వాత మనం కూడా ఆత్మయుత స్వేచ్ఛతో జీవిస్తాము. అప్పుడు మనలోని తేడా అందరికీ కనిపిస్తుంది. సో, గొంగళి పురుగు ఎలా అయితే గూడు కట్టేసుకొని అంతర్ముఖమైనప్పుడు మనకి బయటి వాళ్ళకి ఎలా కనిపించదో, ధ్యానం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి అంత తేడా తెలియకపోవచ్చు. కానీ ఆ ధ్యానం అయిపోయిన తర్వాత మనం స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు అప్పుడు మనలో తేడా అందరికీ కనిపిస్తుంది. బ్రహ్మర్షి పత్రిజీ. నెక్స్ట్ చాప్టరు భయంలో నుంచి అభయం. అది మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుందాము. చాలా బాగుందండి. యాహ్! అంటే మనిషి యొక్క గుణాలనేవి ఇక్కడ బాగా గుణాల గురించి మాట్లాడారు. ఆహ్, బుక్‌లో చాలా బాగా విశదీకరించారు. సో, వెరీ నైస్. యాక్చువల్‌గా మనం ధ్యానం చేస్తూ ఉంటే మీరు చెప్పినట్టుగా అది ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టామో లోపల ఎన్నో రకాల అంతరీకరణలు జరుగుతూ ఉంటాయి. సో, చిన్న చిన్న మార్పుల దగ్గర నుంచి పెద్ద మార్పుల వరకు. అది మనం గమనించుకోవాలి. అదే కదా మనకి సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గమనించుకుంటూ పోతే మనకే తెలుస్తూ ఉంటుంది. ఒకప్పటిలాగా ప్రతిదానికి ఏడ్చేసేయడం, సెన్సిటివ్‌గా ఫీల్ అయిపోవడం అవన్నీ పోతాయి. అసలు చాలా తక్కువ విషయాలకి బాధ కలగడం మొదలుపెడుతుంది తప్ప, ఇంకా ప్రతిదానికి ఎవరు మనకి ఆహ్, మనకు నచ్చిన విధంగా అవతల వాళ్ళు ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే మనం ఫీల్ అయిపోవడం ఇట్లాంటివన్నీ పోతాయి. సో, అది మొట్టమొదటి మార్పు మెయిన్‌గా ఏంటంటే విమెన్ ఎక్కువగా అలా ఉంటుంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను నేను. నాకు తెలిసిన వాళ్ళు క్లాస్‌మేట్స్ చాలా తొందరగా ఆహ్, రియాక్ట్ అవుతుంటారనమాట. అంటే వాళ్ళు రియాక్ట్ అవుతున్న కొలది వాళ్ళకి జరిగే ఆ పరిస్థితులు అలాగే ఉంటుంది. హస్బెండ్స్ కూడా ఏదో ఒక మాట చెప్పేస్తారు నోటికొచ్చిందట్లా. అది కావాలని చెప్పకపోవచ్చు. కానీ అతని నోట్లోంచి అలా వెలువడుతుంది. సో, ఈస్ ఆల్‌వేస్ లైక్ థట్, ఈస్ ఆల్‌వేస్ లైక్ థట్ అని ఆమె మరీ మరీ చెప్పుకుంటూ ఉంటుంది. అండ్ అది ఎప్పుడైతే అలా చెప్పుకుంటూ ఉంటుందో అదలా మేనిఫెస్ట్ అయిపోవడంతో ఆ మనిషి కూడా మారడు. హ్మ్. మారకుండా హి కీప్స్ డూయింగ్ ద సేమ్. అవునండి. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఒక ఆ ఎనర్జీ బాండ్ ఏర్పడిపోద్దనమాట. అతను అంటనే ఉంటాడు, వీళ్ళ బాధపడుతూనే ఉంటది. హ్మ్. సో, ఇది నేను చాలా గమనించాననమాట. దే నెవర్ చేంజ్. అదే ప్రక్రియ మీద ఇంకా ఫర్దర్‌గా ఎక్స్‌ట్రీమ్ పీక్స్‌కెళ్తారే తప్ప హ్మ్. దే డు నాట్ స్టాప్.
సో, ఇట్లాంటివన్నీ కూడా ధ్యానం చేస్తే చాలా మటికి మౌనం వహించేస్తారు లోపల అంతర్గతంగా. హ్మ్. ఎప్పుడైతే మౌనం వహించేసారో ఆ బాండ్ అలా కట్ అయిపోతుంది. కట్ అయిపోయిందంటే ఇంకా ఈ ఈయన ఆవిడ జోలికి రాడు. ఆమె ఏం చేస్తుందని ప్రతీది పట్టించుకోవడం, ఏదో ఎప్పుడు ఏ మాట అనాలా అని చూడడము అట్లాంటివి ఉండవు. అలాగే హ్మ్. ఈవిడ కూడా ప్రతీది అతని వెనకాతల ఆహ్, హ్మ్, ఇచ్చేయడం కూడా ఉండదు. సో, ఇది నేను చాలా గమనించాను నేను చాలా మందిలో. సో, ధ్యానం ఈస్ ద బెస్ట్. ఈవెన్ డొమెస్టిక్ విషయాలు కూడా చాలా తొందరగా ఆహ్, ఒక కొలిక్కొచ్చేస్తాయి. ధ్యానం గనక చేస్తే. సో, అవునండి. మౌనం గూడా మీరన్నట్లు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మౌనం అనేది. కానీ ఆ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతున్న కొలది మౌనం వహించడం కుదరదండి. హ్మ్. అది బ్రేక్ చేయాలి. హ్మ్. అది బ్రేక్ అయితే అంటే తప్ప మన థాట్స్‌లో మనం అతన్ని ఫర్గివ్ జేసి లవ్ పంపించాలంటారు. ధ్యానం చేయాలి ఫస్టు. హ్మ్. ఆ ధ్యానంలో ప్రాణశక్తిని మనం లోపల తీసుకునేటప్పుడు అవన్నీ బ్లాక్స్, అవరోధాలు. హ్మ్. ఏంటంటే మనలో ఉన్న ముఖ్యమైన కేంద్రాలని లాకప్ చేసేస్తుంది. మన చుట్టూ కూడా ఈ నెగెటివ్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ అనేవి మనకి ఎగనెస్ట్‌గా పనిచేస్తాయి. ఎప్పుడైతే హుహు. మనకి ఎగనెస్ట్‌గా పనిచేస్తాయో దట్ ఈస్ నెగెటివ్ టు అస్. సో, హ్మ్. నెగెటివ్ ఎనర్జీ. సో, ఆ థాట్ నెగెటివ్ థాట్. సో, ఎప్పుడైతే మనకి ఎగనెస్ట్‌గా పనిచేసాయో ఏమవుతుందంటే, ముఖ్యమైన కేంద్రాలుంటాయి గదా! ఆ స్పిరిచ్యువల్ కేంద్రాలు మెయిన్‌గా అవి లాకప్ అయిపోతాయి. దే హ్మ్. విల్ నాట్ ఓపెన్. హుహు. ఎప్పుడైతే అది ఓపెన్ అంటే అది ఏంటంటే ఆ శక్తి, ఆ కాస్మిక్ శక్తి ఇప్పుడు ఆ కాస్మిక్ శక్తి అనేది దుర్వినియోగపడకుండా ఉండడానికి కూడా ఆ లాక్స్ ఉపయోగపడతాయి. హ్మ్. బట్ అట్టే అవి ఎప్పుడు అలాగే ఉండిపోకూడదు. అవి యాక్టివేట్ అయితే గాని ఇది తగ్గదు మళ్ళీ. హుహు. ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు జ్ఞానం గూడా ఉపయోగపడుతుంది గదండీ! మనమే తెచ్చుకున్నాం అందరిని అనుకున్నప్పుడు మనం ఇంకా బాధపడం గదా! కరెక్టే. కానీ మనమే తెచ్చుకున్నాము. కరెక్టే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎన్నో రకాల శక్తులుంటాయి ఈ భూమి మీద. హ్మ్. వాటితో ఇప్పుడు పావలా యాక్షన్ చేయడానికి బదులు మనమే తెచ్చుకున్నాం. మనం హ్మ్. తెచ్చుకున్న వాళ్ళు ఒక పావలా యాక్షన్ చేసే బదులు రూ. 10 యాక్షన్ చేస్తారు. విచ్ ఈస్ నాట్ నెసెసరీ. అంటే భూమి మీద ఉన్న శక్తుల వల్ల. ఆ! ఎందుకని అవి అలా ప్రేరేపిస్తాయన్నమాట. హుహు. సో, యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బయట వేరే వాళ్ళని వదిలేయండి. మనం గబుక్కున నెగెటివ్‌గా ఒక థాట్ వచ్చిందనుకోండి. హ్మ్. ఆ థాట్ అనేది ఎనర్జీయే గదా! హ్మ్. అది ఆ ఎనర్జీ అనేది బయటికి ఎలాగ మన చుట్టూ వ్యాపిస్తుందంటే త్రూ హ్మ్. శ్వాస. హుహు. సో, ఎప్పుడైతే ఆ శ్వాస, ఆ నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడైతే శ్వాస ద్వారా బయటికి విడుదలయిందో, హ్మ్. మనకు కళ్ళకి కనిపించని కొన్ని చీకటి శక్తులు హుహు. ఇట్ స్టార్ట్స్ బైండింగ్ టు ఇట్. ఆ చీకటి శక్తులు ఏంటి అంటే చాలా రకాలు ఉంటాయి. సద్గురు ఒక దాంట్లో చెప్తారనమాట. చాలా రకాలుంటాయి. హ్మ్. అందులో ఒక రకం ఏంటంటే, ఇప్పుడు మనం ఇలాగ ఏకాత్మగా చక్కగా ఇండివిడ్యుయల్‌గా వచ్చేసాం. హ్మ్. పరిణామ క్రమంలో అలా ఈదుకుంటూ. హ్మ్. ఫస్ట్ ఏంటంటే ఒక ఖనిజ సామ్రాజ్యం నుంచి మొదలుపెట్టాము. ఒక గుట్టగా, చిన్ని రాయిగా. హ్మ్. అప్పుడు ఉండే కాన్షియస్‌నెస్ ఏంటంటే, సముదాయంగా ఉంటుంది మన ఆత్మ. హ్మ్. ఇట్స్ హ్మ్. నాట్ ఎన్ ఇండివిడ్యువల్ థింగ్. హ్మ్. అందులోంచి ఒక మొక్కిలాగా లాగేశారనుకోండి, బట్ హ్మ్. మిగతాదంతా ఎగ్జిస్ట్ కాదనమాట. హ్మ్. ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు హ్మ్. ఒక చిన్న ముక్క పోయిందిలే ఇదంతా ఉంది గదా! అనుకోవడానికి లేదనమాట. హుహు. సో, అటువంటి సముదాయపు కాన్షియస్‌నెస్‌తో వస్తుంది ఆత్మ. అంటే హ్మ్. అవన్నీ. అలాగలాగ పరిణామం చెందుతూ ఆ సముదాయం కాస్త కొంచెం పరివర్తన చెందుతది. కొంచెం వెనక్కుంటది. మరి కొంచెం ఇంకా చెందుతది. ఇంకొంచెం మరీ వెనక్కుంటది. అలా జరిగి ఏంటంటే, ఇప్పుడు మన పూర్ణాత్మ ఎలాగైతే అంశాత్మలుగా మనము ఎనర్జీ యూనిట్స్‌కి ఎలాగైతే వచ్చినామో, అదే హ్మ్. నేచరు అక్కడ కూడా పరివర్తన చెందిన ఒక పీస్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే, నెక్స్ట్ పరిణామ క్రమంలోకెళ్తుంది. హుహు. ఇది ఇంకా మిగతాదంతా పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది. హ్మ్. తర్వాత అది కూడా వస్తుంది. హ్మ్. మిగతా పోర్షన్ బై పోర్షన్, పోర్షన్ బై పోర్షన్. సో, ఇప్పుడు పరివర్తన చెంది మానవ సామ్రాజ్యం దగ్గరకొచ్చేసరికి అంటే జంతు సామ్రాజ్యంలో కూడా ఇప్పుడు ఎలుకలున్నాయనుకోండి ఒక హ్మ్. సముదాయంలా ఉంటాయి. దే ఆర్ హ్మ్. ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్‌గా అవును. వచ్చినా కూడా స్టిల్ అదే కాన్షియస్‌నెస్‌ని అవి పాటిస్తూ ఉంటాయి. అలాగే కుక్కలు, హ్మ్. అలాగే పిగ్స్
ఇవన్నీ కూడా అంటే హారిజాంటల్‌గా ఉండే యానిమల్స్ అన్నమాట. హ్మ్. భూమికి ఇలా హారిజాంటల్‌గా ఉన్నవి. సో, హ్మ్. ఎప్పుడైతే నువ్వు ఇండివిడ్యువల్‌గా నువ్వు ఇదవుతూ ఉంటామో మనము, అప్పుడు మనం వెర్టికల్ పొజిషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. హుహు. అప్పుడే మనం ఊర్ధ్వముఖంగా మనం పెరగగలము, స్థాయి పెంచుకోగలము. ఊర్ధ్వముఖంగా మనమేమో స్థాయిని ఎదుగుతూ దేవుడిని చూడగలమనమాట. హుహు. సో, అలాగా ఆ జంతువుల్లో కూడా ఇంక అక్కడి నుంచి ఆ హారిజాంటల్‌గా భూమికి చాలా దగ్గరగా ఉండే, చిన్నగా దగ్గరగా ఉండే జంతువు దగ్గర నుంచి అలాగలాగా సింహం వరకు వస్తుంది. సింహం ఇట్లా టీవీగా కూర్చుంటుంది. ఇట్ 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 క్యాన్ బి దాని యొక్క వెన్నెముక అలా వెట్టిగలగా పెట్టగలదు. హుహు. అలాగే పులి కూడా ఇలా టీవీగా కూర్చుంటుంది. హుహు. అలా. ఇంక అక్కడి నుంచి దాని యొక్క పరిణామ క్రమం పెరిగి, పెరిగి అప్పుడు మనిషి దగ్గరకొచ్చేసరికి ఇండివిడ్యువల్‌గా, సింగిల్‌గా ఇలాగ మనకు ఇంత స్ట్రెయిట్‌గా వెన్నెముక అంత చూడ్డానికి సాఫ్ట్‌గా ఉన్నట్టు ఉంటది గానీ, బట్ ఇట్స్ ప్రిటీ హార్డ్. సో, హ్మ్. ఆ విధంగా మనము ఆహ్, ఉద్భవిస్తామనమాట. సో, హుహు. ఇక్కడి నుంచి ఊర్ధ్వముఖంగా మన స్థాయిని పెంచుకుంటూ పోవాలి. హుహు. కాన్షియస్‌నెస్ పెంచుకుంటే తప్ప మన స్థాయి పెరగదు. హ్మ్. సో, మనం ఇంకా మనం కింద చక్రాల స్థాయిలోనే ఉండడానికి ట్రై చేయకూడదు. వి ఆర్ ఆల్రెడీ ఔట్ ఆఫ్ ఇట్. హ్మ్. ఎన్నో జన్మలు ఔట్ ఆఫ్ ఇట్. కాపోతే ఏంటంటే, ఈ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్‌కి దూరం అయిపోవడం వల్ల వి స్టిల్ అక్కడే ఉన్నామని మనం అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ నాట్. ఈ హ్మ్. హారిజాంటల్‌గా ఉన్నప్పుడు యెస్. అవే ఉంటాయి. హ్మ్. ఇది ఇంకా రాదు. మిగతా స్థాయిలు. సో, హారిజాంటల్‌గా ఉండే యానిమల్స్ నుంచి మనం ఏనాడో ఇక్కడ ఇలా అయిపోయాం. అవును. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వి ఆర్ నాట్ బిలీవింగ్ అవర్ సెల్వ్స్. హ్మ్. మనం ఆల్రెడీ ఈ స్టేజ్‌నంతా దాటేసి పరిణామ క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బిలీవ్ చేయలేకపోతున్నాం. అవును. సో, ఇది మనం బిలీవ్ చేయాలి అంటే మనకు అనుభవం కావాలి. హ్మ్. అనుభవం ఎప్పుడొస్తుంది? నువ్వు కళ్ళతో చూస్తేనో, ఈ కంటికి హ్మ్. కనబడే ఈ ప్రపంచంలో అయితే మనకి అటువంటి అనుభవాలు జరగవు. హ్మ్. సో, మనము కళ్ళు మూసుకొని ఈ థర్డ్ ఐ నుంచి చూడాలి. మన హ్మ్. స్థానం ఎక్కడ ఉంటుంది? మన స్థాయి ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అవును. ఆ సాధన కంపల్సరీ అన్నమాట. వి ఆర్ నాట్ స్టిల్ ఆ స్థాయిలో లేము. ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్. నేను బల్ల గుద్ది చెప్తాను నేను. హ్మ్. నో డౌట్. సో, ఇక్కడ హ్మ్. నుంచి ఏంటంటే మనం ఏంటో తెలుసుకొని అక్కడే ఉండడానికి వీల్లేదు. వి హావ్ టు మూవ్ అవర్ సెల్వ్స్ ఫార్వర్డ్. అది నాకు కావాల్సినది. సో, డెఫినిట్‌గా ఏమవుతుందంటే అది అక్కడ గుణాలు ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో గుణాలనేవి కూడా అవే అలా సంతరించుకుంటూ ఉంటాయన్నమాట. ఈ చక్ర స్థాయిలోనే సంతరించుకుంటూ ఉంటాయి. అప్పుడు హ్మ్. ఒక పాయింట్ చెప్పారు మీరు. సత్వగుణము ఉన్నవారికి సంగీత కళలు ఈ ఈ ఈ విద్యలవన్నీ కూడా వాటిల్లో ఉంటారు అని. హ్మ్. సో, అది చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే నిన్న జరిగిన ఫ్లారిడా ఫాస్టర్స్ ప్రోగ్రామ్‌లో కూడా ఆవిడ శ్రావణి బద్దం గారు ఆవిడ అదే చెప్తారన్నమాట. 34వ సంవత్సరంలో షీ స్టార్టెడ్ డాన్సింగ్. హుహు. ఎంతో బాగా డాన్స్ చేశారావిడ. హుహు. ఇప్పుడు తనకి 40 తను చెప్పారన్నమాట. సో, మెడిటేషన్ చేస్తూ ఉండగా, మెడిటేషన్ చెయ్యడం వలన తనకి అది అన్లాక్ అయింది. ఓకే. దట్స్ వాట్ షీ టోల్డ్. తన డిస్క్రిప్షన్ తనకి అవన్నీ చెప్పారన్నమాట. హుహు. బికాస్ ఆఫ్ ద మెడిటేషన్ అని. సో, నేను ఆశ్చర్యపోయాను. ఆమె 20 ఏళ్ల ఆవిడలా ఉన్నారు. హుహు. ఒకసారి చూడండది. చూస్తాను. యాహ్! సో, తనేం సందేశం ఇస్తున్నారంటే, డు నాట్ గో బై ఏజ్. అరే! నాకింత వయసొచ్చింది. ఇంక నేనేం నేర్చుకుంటానో, మిగతా ఉన్న వాళ్ళందరూ క్లాస్‌లో అందరూ పిల్లలున్నారు. వాళ్ళతో పాటు నేను ఏం నేర్చుకుంటానో అనేటువంటి భావన పెట్టుకోవద్దన్నారు. హ్మ్. సో, ప్రతి లైఫ్‌లో కూడాను మనకు ఆల్రెడీ ఒక స్పిరిచ్యువల్ సంపద ఉంది. హుహు. ఉన్నదాన్ని మనం అన్‌లాక్ చేసుకొని ఎక్కడో దగ్గర లాకప్ అయిపోతుంది. హ్మ్. సమ్ రీజన్. హ్మ్. మనం ఏదో పెద్ద కర్మే చేయక్కర్లా. బట్ అవన్నీ అక్కడ కొన్ని అవసరం ప్రకారము అవి అన్‌లాక్ అవుతాయన్నమాట. దాన్ని హుహు. అన్‌లాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనము. హుహు. చేసినప్పుడు దాన్ని మనం తొందరగా చేసుకుంటే అవన్నీ తొందరగా ఇదవుతుంది. కొంచెం లేట్ అవుతున్న కొలది మనకి అప్పటికి ఏజ్ వచ్చేస్తుందన్నమాట. సో, మన సాధన ఎంత చేస్తే అంత తొందరగా అవుతుంది. తొందరగా అవుతుంది అది. యాక్చువల్‌గా రేపు 90 ఏళ్ళు వచ్చేసినాయి. లేతే 95 ఏళ్ళు వచ్చేసినవి.
ఇంకా రేపు చనిపోతాం అనగా ఏదో ఒక విషయం తెలుసుకొని పోవాలంటారు హ్మ్. యాక్చువల్‌గా. ఆ నేర్చుకోవడంలో ఆ తపన ఆ లెవెల్‌లో ఉండాలి. లేపోతే దానికోసం మళ్ళీ అట్టే పెట్టుకుంటే మళ్ళీ ఇంకో జన్మ దానికోసం ఎత్తాల్సొస్తుంది. హ్మ్. తెలిసేసుకుంటే జ్ఞానం తీసేసుకుంటే అయిపోయే పని. సో, అవును. దిస్ ఈజ్ అంటే ఒకసారి మనము ఆ మైండ్ సెట్ మనకి అంటే లోపల మన కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అలాంటిది ఏర్పడిపోయినప్పుడు అదే ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్. మనకి ఒకసారి ఆ మైండ్ సెట్ అలా పడిపోయిన తర్వాత ఆ ఎంతూసియాజమే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. అది అంటే ఏదో ఇప్పుడే పుట్టినట్టు, అప్పుడే పుట్టిన పిల్లలు చూడండి వాళ్ళు నడకొస్తుండేటప్పుడు, పరిగెత్తడం వస్తుండేటప్పుడు, లేపోతే అవి ఇవి లాగడం వస్తుండేటప్పుడు, అసలు ఎంత ఎంతూసియాస్ట్‌గా అవి అవును. ఇవి అన్నీ చేస్తూ ఉంటారు. అవును. మళ్ళీ అలాగే ఒక పునర్జన్మలాగా ఈ స్పిరిచ్యువల్ దాంట్లోకొచ్చినప్పుడు అంత ఉల్లాసభరితంగా, ఆ ఉత్సాహంగా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. అంటే రోజు చూసే బస్సు మనకి ఆహ్, ఆహ్, అట్ అట్ ఆ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు ఇంకోలా కనిపిస్తుంది. హ్మ్. లేతే ఒక ఐస్ క్రీమ్ బండి. అది మనం ప్రాపంచికంగా ఉండేటప్పుడు మనం ఏ చిరాకులోనే ఉండేటప్పుడు వాడు టంగ టంగ టంగమని గంట కొడుతుంటే, అబ్బా! వచ్చాడా వీడు గోల అనిపించే హ్మ్. అదే సంఘటన ఆ స్పిరిచ్యువల్ మైండ్ సెట్‌లో ఉండేటప్పుడు అది ఎంతో మధురంగా అనిపిస్తుంది. హ్మ్. పిల్లలందరూ తన చుట్టూ చేరి ఐస్ క్రీమ్ తింటుంటే అది హ్మ్. గొప్ప సుందరమైన దృశ్యంలా కనిపిస్తుంది. హ్మ్. ప్రాపంచికంగా ఉన్నప్పుడు చిరాకు కలిగించిన అదే ఇది హ్మ్. ఆ బస్ వాడు మారడు, ఆ డ్రైవరు మారరు, ఆ పిల్లల దాని చుట్టూ చేరడం మారరు. కానీ హ్మ్. మనం చూసే దృష్టి మారుతూ ఉంటుంది. అప్పుడు హ్మ్. మనకి అర్థమవుతుంది. మన మన గుణమే మరొక గుణంగా మారింది. సత్వగుణంగా మారింది అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. యాహ్! ఎకార్ట్ టోల్ గారు 'పవర్ ఆఫ్ నౌ' బుక్‌లో చెప్తారు. ఆయన ఎన్‌లైటన్ అవుతారు గదా! హ్మ్. 6 మంత్స్ అదే స్టేట్‌లో ఉంటారు. హ్యాపీనెస్. ఇక ఓకే. ఎవరు అప్పుడు ఎవరండి? 'ఎకార్ట్ టోల్' అండి 'పవర్ ఆఫ్ నౌ' బుక్‌లో. ఎకార్టో. ఓకే. ఆయన ఎకార్ట్. చెప్తాడు ప్రతి దాన్ని గూడా నేను ఇప్పుడే చూస్తున్నట్టు చూసానంటాడు. ఎన్‌లైటన్ ఎగ్జాక్ట్‌లీ. అయిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ. ఆ! హ్మ్. అంటే ప్రతి దాంట్లో గూడా ఆయనకు ఆనందం కనిపించింది. ఆనందం కనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు అదే స్టేజ్ కనిపిస్తుంది. అందుకే ఆ ఉల్లాసం అనేది అంటే ఎన్నో విధాలుగా అంటే ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు కూడా రండి, రండి అని చెప్పేసి ఎంతో అంటే ఒక స్టేజ్‌లో ఏంటంటే సో మచ్ ఆఫ్ సోషల్ లైఫ్ హ్మ్. మాది. హ్మ్. ఏంటంటే క్యాలెండర్ అంతా బుక్ అయిపోయేదనమాట. ఇలా హ్మ్. ఫస్ట్ తారీఖొచ్చిందంటే ప్రతి సాటర్‌డే, సండే పార్టీ. హ్మ్. హ్మ్. ఇంట్లోనో లేతే మేము వెళ్ళడమో, హ్మ్. లేకపోతే ఏదో ఒకటి లేతే బీచ్‌లకి పోవడమో, అసలెప్పుడు జనాలు హ్మ్. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు వంట అలా నడుస్తూ ఉండేది. మేము ఎక్కడికొడితే అలా. అది కంప్లీట్‌గా సోషల్ లైఫ్‌తోని పోయిందనమాట ఒకానొక ఫేజ్‌లో. హ్మ్. అప్పుడు ఉండే ఆనందానికి, ఇప్పుడు కలుగుతున్న ఆనందానికి చాలా డిఫరెన్స్ ఉంది. హ్మ్. అంటే ఏమో ఆ స్టేజ్‌లో అది ఇంపార్టెంట్ కావచ్చేమో. అందులోంచి హ్మ్. కూడా ఏదో కొంత కొన్ని విజ్ఞానదాయకమైన విషయాలు తెలుసుకుంటాం. ప్రపంచం గురించి తెలుసుకుంటాము. మంచి హ్మ్. చెడు తెలుసుకుంటాము. వాళ్ళు సరైన వాళ్ళా కాదా అని తెలుసుకుంటాము. హ్మ్. మేబీ అదొక స్టైల్. కానీ ఇందులోకొచ్చిన తర్వాత ఇక్కడున్న ఉల్లాసంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. యాహ్! హ్మ్. చెప్పండి. ఏమంటారు దాని గురించి? ఎకార్ట్? తను ప్రతి వస్తువు గూడా తనకు కొత్తగా, అద్భుతంగా కనిపిస్తుందంట. హ్మ్. ఏమైనా ఉదాహరణలు చెప్పారా అందులో? గుర్తులేదండి చెప్పారేమో కానీ, అలా ఒక్క వర్డ్‌తో ఫస్ట్ మొదలుపెట్టారు. హ్మ్. ఇంతకుముందు చూసినప్పుడు అలా అనిపించలేదంట తనకి. ఓకే. తను ఎన్‌లైటన్ అయ్యాక తను ఒకే ఒక వర్డ్‌తో ఎన్‌లైటన్ అవుతారండి. రెసిస్ట్ నథింగ్. రెసిస్ట్ నథింగ్. ఆ! ఓకే. ఆయన యాక్సెప్ట్. డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు గదా! ఎళ్ళిపోయినప్పుడు ఆయన లోపల నుంచి చనిపోవాలి ఇంక నాతో నాతో నేను భరించలేను. నా వల్ల నేను భరించలేను అనుకుంటారు. హుహు. అనుకున్నప్పుడు ఆయన మనస్సు ఆలోచిస్తదంట. చనిపోయేదెవరు? చనిపోవాలనుకున్నదెవరు? హ్మ్. అంటే నాలో అంటే చనిపోవాలి ఎవరితో ఎవరు తట్టుకోలేరు. అంటే ఓకే. నిన్ను నేను తట్టుకోలేను. నేను చనిపోవాలి అనుకుంటారు గదా! అవును. ఆ! అంటే రెండున్నాయా నాలో అని ఆలోచిస్తాడు. ఓకే. అయితే ఎవరు ఎవరితో తట్టుకోలేరు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నానని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు అతని కాన్షియస్ మైండ్ చెప్తది రెసిస్ట్ నథింగ్ అని. హుహు. అతను రియలైజ్ అయినప్పుడు తనలో ఇంకొకటున్నది అని రియలైజ్ అయినప్పుడు తన కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతది. ఓకే. యాక్టివేట్ అయ్యి రెసిస్ట్ నథింగ్ అన్నప్పుడు తన చుట్టూ జరిగేదాన్ని తను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు తను ఎన్‌లైటన్ అవుతాడు. ఓకే. అక్కడ యాక్సెప్టెన్స్ అనేది అయితే ఆ తర్వాత 6 మంత్స్ తనసలింక మామూలు ప్రపంచంలోకి రాడంటండి.
హుహు. కంప్లీట్‌గా బ్లిస్‌లోనే ఉంటాడంట. ఫుడ్ లేకుండా, ఏమి లేకుండా ఆ బ్లిస్‌లోనే 6 మంత్స్ ఉంటాడంట. ఓకే. ఉన్న తర్వాత ఒక బల్ల మీద కూర్చుంటే ఒకళ్ళు అడుగుతారంట, "నువ్వెలా అలా ఆనందంగా ఎలా ఉండగలిగావని?" హ్మ్. అంటే మనలాంటి వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది గదా! ఎప్పుడు ఆనందంగా ఉండటం అంటే. అంతే గదా! హ్మ్. అప్పుడు ఈ బుక్ రాసారు తను. అప్పుడు ఈ బుక్ రాసారు. ఓకే. 'పవర్ ఆఫ్ నౌ'. పేదవాళ్ళ కోసం. యాహ్! నాకొక డౌటండి. యాహ్! చెప్పండి మేడం. అది ఇప్పుడు వీళ్ళనందరిని మనమే తెచ్చుకుంటాం గదా! హ్మ్. మరి మనమే తెచ్చుకున్నప్పుడు హ్మ్. ఎందుకు వాళ్ళయి, మనయి అభిప్రాయాలు భేదాలయ్యి, ఎందుకు కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి? అబ్బా! అంటాం మనకెందుకు విసుగో, విరామో ఇట్లా ఎందుకు కలుగుతియి? మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నామిప్పుడు? కావాలనుకుని మనం తెచ్చుకున్నప్పుడు ఈ బంధాలు, బంధుత్వాలు ఎందుకని మనం ఏకీభవించలేకపోతున్నాము ఇప్పుడు? అదే మరి యాక్సెప్టెన్స్ అదే కదా! ఇప్పుడు మాట్లాడుతుంది. యాక్సెప్టెన్స్ అనేది ఉంటేనే మనం ఎప్పుడైనా సరే వారి నుంచి మనం ఏదైనా నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు మనం అదే ఇప్పుడు ఎట్లా అంటే థాట్ ప్రాసెస్ మార్చాలండి. మెయిన్‌గా ఏంటంటే థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ భార్యాభర్తల గురించి. సో, తాను ఎప్పుడు ఏదో ఒక మాట అంటాడు నన్ను అనే థాట్‌లో ఆవిడ, అలాగే ఎప్పుడు చూసినా ఈవిడ మారదు అనేటువంటి థాట్‌లో అతను ఉన్నంత వరకు వారిద్దరి యొక్క ఎనర్జీస్ అలాగే మేనిఫెస్ట్ అవుతాయి. సో, ఆ మేనిఫెస్ట్ అయ్యి వాళ్ళిద్దరిని అదే టగ్ ఆఫ్ వార్‌లో ఉంచుతది ఆ ఎనర్జీ అనేది. ఆ ఎనర్జీ దట్ నెవర్ లెట్ బోత్ ఆఫ్ దెమ్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. సో, ఇష్టపడి చేసుకున్న భర్తేగా, అలాగే ఇష్టపడి చేసుకున్న భార్యేగా. అయినా సరే వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది, ఆ థాట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ ఎగైనెస్ట్ టు దెమ్. ఎప్పుడైతే ఎగైనెస్ట్‌గా వెళ్ళిందో అది నెగెటివ్ ఎనర్జీ అది. ఆ ఎనర్జీ ఏంటంటే ఇద్దరిని తగ్గనివ్వదనమాట. తగ్గేదిలే అంటే నేను కూడా తగ్గేదిలే అనుకుంటారు. ఆ విధంగా అది మెయింటైన్ చేస్తది. ఆ బ్యాలెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఎప్పుడైతే ఆ ఎనర్జీ క్షీణించిందో అప్పుడు దే విల్ కామ్ డౌన్. సో, అందుకనేసి ఇప్పుడు చూడండి ఈ యాక్సెప్టెన్స్ గురించి కూడా నేను చదువుతున్న పూర్ణాత్మ దాంట్లో ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ కూడా ఆ స్టోరీ అలాగే ఉంటుంది. ఆమె ఏంటంటే ప్రతి దానికి కూడాను చాలా అంటే తను పూర్తిగా సత్వగుణంలో ఉన్నారావిడ. ఈయనేంటంటే మధ్యలో ఉన్నారు హస్బెండ్. రజోగుణము, సత్వగుణము కాస్త అట్లా. కానీ ప్రేమ ఉంది భార్య అంటే. సో, ఆ ప్రేమ అనేది ఒక సూత్రంలా పనిచేస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా. వారిద్దరూ కూడా డిఫరెంట్ గుణాలతో ఉన్నా కూడా, ఆ ప్రేమ అనేది ఒక సూత్రంలాగా పనిచేసి అది కనెక్ట్ చేసి ఉంచుతది వాళ్ళిద్దరిని. సో, అది గనక తెగిందంటే ఇద్దరి మధ్య ఇక భగ్గుమంటది. సో, తానేంటంటే ప్రతిది ఒక్కటి కూడా చాలా దయగా చూస్తూ ఉంటుంది. సో, అది తనకి నచ్చదు. ప్రతిదాన్ని కూడా నువ్వు ఏది కూడా ఆహ్, ఈమేమనుకుంటది, ఇతను నా యందు చాలా కఠినంగా ఉంటున్నాడు. నేను ఏ పని చేసినా అది అతనికి నచ్చదు. ఆఖరికి కన్న బిడ్డల విషయంలో కూడా కఠినంగా ఉంటున్నాడు. అలాంటి అభిప్రాయానికొచ్చేసిందామె. హి ఈజ్ నాట్ లైకింగ్ అస్. నన్ను, నా బిడ్డల్ని అతను కఠినంగా ఉంటున్నాడు. నచ్చట్లేదు మేమంటే అతనికి అనే అభిప్రాయంలోకి ఆవిడొచ్చేసింది. ఎప్పుడైతే కంప్లీట్‌గా అభిప్రాయంలోకి ఆవిడొచ్చేసిందో, ఇక అతను ఏం చెప్పినా ఈవిడకి నచ్చదు. సో, ఈ ఈ ఎప్పుడైతే ఆవిడ ఆ ఎనర్జీలోకెళ్ళిపోయిందో, ఆ ఎనర్జీ ఇతనిలో కూడా పాస్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరి మధ్యే కదా జరుగుతుంది ఆ థాట్ ప్రాసెస్సు. అతనికి ఎట్లా ఉంటుందంటే, ఇక నాకు వీళ్ళు మాత్రం వాల్యూ ఇవ్వటంలా. నేను ఏం చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈవిడ పిల్లలు. అందులోకి ఆయనెళ్ళిపోయాడు. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటంటే, ప్రేమ ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది. అది కనెక్ట్ చేసి ఉంచిందనమాట. సో, అప్పుడు ఏం చేస్తారంటే, ఇతను మరి ఎవరో చెప్పిన దాని వల్ల తానేం చేస్తుందంటే, ఇంకా ముఖాముఖి ఇద్దరు మాట్లాడుకుంటుంటే బగ్గుమంటోంది. పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇంక లాభం లేదని చెప్పేసి, హి స్టార్టెడ్ గివింగ్ సిగ్నల్స్ త్రూ మెడిటేషన్ టు హర్. అతని ఆమె మ హ్మ్, మనసుకి. ఆహ్, ఎందుకంటే ఆ ప్రేమ అనే కనెక్షన్ ఉంది గదా!
ఆ ప్రేమ అనే కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ కాస్మిక్ ఈ విశ్వంలో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనలో కూడా ప్రవేశిస్తుంది. మనలో ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. అందువల్లే ఆ అట్రాక్షన్ ఉన్నప్పుడే అంటే జనరల్‌గా చిన్న వయసులో ఉంటుంది బాగా ఎక్కువగా. ఎందుకంటే ప్రాపంచికంగా అన్నిట్లో మనం స్ప్రెడ్ అవ్వం గాబట్టి. అందుకని ఆ వయసులో మనం తొందరగా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమల్లో పడుతూ ఉంటారు. అందుకే ఆ రోజుల్లో తొందరగా పెళ్లి చేసేయండి అనేవారు. తొందరగా పెళ్లి చేసేసిన పిల్లలు కనేయండి అనేవారు. ఎందుకంటే ఇవన్నీ రీజన్స్ వాళ్ళు 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 ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసినా దోస్ వర్ ద రీజన్స్ అన్నమాట. సో, ఎందుకంటే ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారు. సో, ఆటోమేటిక్‌గా పిల్లలు ప్రేమగా పుడతారు. అలా కాకుండా ప్రపంచంలో బాగా స్ప్రెడ్ అయిపోయి విపరీతమైన లాజిక్ పెరిగిపోయి, కపటము ఇవన్నీ బాగా నేర్చుకుని ఆ పిల్లలు చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంటారు. తాడిని తన్నేవాడుంటే తల తన్నేవాడంటే తాడిని తన్నేటట్టు ఉంటారు అటువంటి పిల్లలు. అప్పుడు పుట్టే పిల్లలు. ఇక్కడ పిల్లలేంటంటే చాలా ప్రేమగా ఉంటారు. తల్లిదండ్రుల యందు, చుట్టాల యందు, అలాగే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి యందు వాళ్ళలో కలిసిమెలిసి ఉంటారు. ఆ స్టేజ్‌లో పుట్టిన పిల్లలు. వీళ్ళు అలా కాదు. డిఫరెంట్‌గా ఉంటారు. తప్పు, ఒప్పులు మాట్లాడటంలే కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, ఆ కాస్మిక్ పవర్ అనేది కట్ అవ్వకుండా ఉండాలనమాట. అది లా ఆఫ్ అట్రాక్షన్. నథింగ్ బట్ లవ్. సో, ఎప్పుడైతే అది ఉండడం వల్ల ఈవిడ యొక్క ఇతను చెప్పాడనమాట. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ. సో, మనిద్దరము కూడా ప్రశాంతంగా బ్రతుకుదాము. మన మధ్య ప్రశాంతత వర్ధిల్లాలి" అనేటువంటి భావనతో అతను మనస్ఫూర్తిగా ఆవిడ మనస్సుకి పంపిస్తాడనమాట. పంపిస్తే ఏం జరుగుతుంది? అది వెంటనే నెలకొరదు కదా! ఎందుకు నెలకొరదు? ఈ బాండ్ చాలా గట్టిపడిపోయింది. అదెన్నాళ్ళ నుంచి కొట్టుకుంటున్నారో. సో, అదంతా కూడా కరిగిపోవాలి. క్షీణించాలి. ఇది ఎప్పుడైతే క్షీణించడం మొదలెట్టిందో, ఈ నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్షీణించడం మొదలెట్టిందో, ఇది ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఎనర్జీ ఇది బలపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు, అప్పుడు ఆవిడ హృదయము అన్లాక్ అయ్యి, ఆ సిగ్నల్ తీసుకుంటుంది. తీసుకున్నాక ఆటోమేటిక్‌గా ఇంకా అతనేమి నోటితో చెప్పలా ఇంకా. ఆటోమేటిక్‌గా ఏమైందంటే అలా అలా గొడవలు అలా సర్దుకొని ఇంకా ఇద్దరు గోల లేకుండా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. సో, ఈయన చెప్పిందే అతనికి అర్థమవుతుంది. ఈవిడ ఎందుకు దయగా ఉంటుంది అన్ని విషయాల్లో. అతనికి అర్థమవుతుంది. సో, అతను కఠినంగా లేడు అనేటువంటి భావనలో అతను ఎప్పుడైతే అర్థం చేసుకొని భార్యని అర్థం చేసుకుంటున్నాడో, పిల్లల్ని అర్థం చేసుకుంటున్నాడో, తాను కూడా దయగా ఎప్పుడైతే మారుతున్నాడో, ఇక ఆవిడలో ఏ లోపమో అతనికి కనబడలేదు. అలాగే ఎప్పుడైతే అతను ఇలా మారాడో, అతను కఠినాత్ముడు అనేటువంటి భావన కూడా ఈవిడకి పోయింది. ఓకే. ఆ స్టేజ్‌లో ఏదో అలా మనిషి అన్నాక మారరా అనేటువంటి దాంట్లోకి వచ్చేసింది. సో, అదే విధంగా ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా మనమే తెచ్చుకున్నాము కదా! ఎందుకలాగ ఉండడము అంటే, మనం తెచ్చుకున్నా కూడా, వారు మనతో పాటు తెచ్చుకున్నా కూడా, వారికంటూ కూడా కొన్ని కర్మాస్ ఉంటాయి. ఆ కర్మాస్ నుంచి వారు ఎప్పటికప్పుడు వారు కూడా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండాలి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ప్రాపంచికంగానే వారు ఉంటున్నారనుకోండి, అసలు లోపల జరిగే స్పిరిచ్యువల్ ప్రాసెస్ వాళ్ళకర్థం కాదు. ఇప్పుడు తన యొక్క ఆలోచన ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ భార్య యొక్క ఆలోచన దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ఆఫ్ హర్. రైట్? ఇట్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ ప్రాసెస్. సో, ఆ స్పిరిచ్యువల్ ప్రాసెస్ మీద ఆవిడ యొక్క లైఫ్ ఆధారపడి ఉంది. సడెన్‌గా నువ్వు నీ లైఫ్‌ని ఆపేసుకో. నీ స్పిరిచ్యువల్ ప్రాసెస్ అలా ఆపేయి. ఎందుకంటే నాకు నచ్చలేదు అంటే నోబడీ కెన్ డూ దట్. అది అర్థం చేసుకోవడానికి ఈయన కూడా స్పిరిచ్యువల్‌గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కథలో అతను విన్నాడు ఎవరి మాటో. అలా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ మనకి కనపడిన వారందరూ కూడాను ఆ ప్రాసెస్‌లో ఉండరు. కొంతమందుంటారు. ఆ స్పిరిచ్యువల్ ప్రాసెస్‌లో ఉన్నవారు కూడా కొంచెం వెనక, ముందు అట్లా కూడా ఉండే అవకాశాలుంటాయి. ఒకటికి 2 సార్లు అలా చెప్పుకుంటూ మనము చేస్తూ ఉండాలనమాట. మాట వినకపోతే అంటే మంచి విషయాలే కదా! మనము వారితో సిగ్నల్స్ పంపిస్తున్నాము. అలా చేస్తూ పోవాలి. సో, ఎందుకు వాళ్ళు మనం తెచ్చుకున్నాము అంటే మనం ఎందుకు ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఎందుకు వాళ్ళని తెచ్చుకున్నాము అంటే కొన్ని షేర్డ్ కర్మాస్ ఉంటాయి. వాళ్ళు మనం కలిసి చేసేవి. ఆ షేర్డ్ కర్మాస్ గురించి వాళ్ళని మనం తెచ్చుకున్నాము. ఎంత భాగం వరకు మనం షేర్ చేసుకోవాలో ఆ కర్మను అంతవరకే షేర్ చేసుకోవడం జరుగుతది. మిగతా పార్ట్ ఎవరి కర్మాస్ ప్రకారం వారు మూవ్ అవుతూ ఉంటారు లైఫ్‌లోని.
సో, అటువంటప్పుడు వారు ఇతర కర్మ చేస్తుండటం మనం ఇంటర్ఫైర్ అయ్యాం అనుకోండి. మనం ఆపడానికి ట్రై చేసామనుకోండి. అందుకే పత్రిజీ గారు కూడా అంటారు. ఎవరిని మార్చడానికి ట్రై చేయొద్దని. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే దట్ విల్ బ్యాక్ ఫైర్ టు యూ. ఆ కర్మ మన మీద పడుతుంది. దాన్ని హ్యాండిల్ ఎలా చేయాలో ఆహ్, ఆ యాక్సెసరీస్ మనలో ఉండవు. ఎందుకంటే అది మన కర్మ కాదు. మనం వేరే కర్మ చేయడానికొచ్చాం. సో, ఎప్పుడైతే ఒక అనుకోని కర్మ మన మీదకి బ్యాక్ ఫైర్ అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం అది మన వల్ల అయ్యే పని కాదు. సో, అలాంటి అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇకపోతే వారందరూ కూడా నాలాగే ఉండరు అంటే ఎవరు ఎవరిలా ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే ఇప్పుడు ఎక్కడ చూసినా నేనే ఉన్నాననుకోండి మా ఇంట్లో. మా అమ్మాయిలోని నేనే, మా ఆయనలోని నేనే, అన్నీ నేనే ఉంటే ఇక నేనేం నేర్చుకుంటాను నా నుండి నేను నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. సో, ఎవరు ఎవరిలా ఉండాలో అలా ఉంటేనే కూడా బావుంటుంది. కాకపోతే ఈ ఎనర్జీస్ విషయంలో మాత్రం మనం జాగ్రత్త పడాలి. అంటే ఇంతకు మునుపు మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కాబట్టి, ఆఖరికి మన బిడ్డల నుంచైనా సరే వి షుడ్ నాట్ గెట్ ఇంటు ట్రబుల్ విత్ దెమ్. వి హావ్ టు బీ ఇన్ ద అవేర్‌నెస్ థట్ మనమే కనుండొచ్చు. అయినా సరే అదొక ఇండివిడ్యువల్ ఆత్మ. చెప్పలేము. అది ఎంత అది వృద్ధాత్మ కూడా అయ్యుండొచ్చు. ఆ చిన్ని బాబులో, చిన్ని పాపలో, మన బిడ్డల్లో వారు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ ఆత్మలు చెప్పలేము. కాబట్టి మనం జాగ్రత్తగానే మనము డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏదైనా చేసినప్పుడు చేస్తుంటే హ్మ్. మనం ఆహ్, అట్లా సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. అంతే చాలా కదండీ! మంచిదది. మనం ఇంకో సాక్షిభూతంగా చూడడం అనేది చాలా గొప్ప లక్షణం అది. సాక్షిభూతంగా చూడడము, మనకు తెలిసింది చెప్పకూడదా అంటే చెప్పాలి. ఎంత చెప్పాలో అంత చెప్పాలి. బట్ వి షుడ్ నాట్ ఫోర్స్ దెమ్ టు చేంజ్. మనకు అనుగుణంగా, బలవంతంగా మనకు అనుగుణంగా, మనకు నచ్చిన విధంగా వాళ్ళని ఉంచడానికి మాత్రము ట్రై చేయకూడదు. ఎందుకంటే అలా జరగదది. అప్పుడేమవుతుందంటే, అదిప్పుడు మన మీద బ్యాక్ ఫైర్ అవుతుంది. బ్యాక్ ఫైర్ అయింది అంటే ఏమవుతుందంటే, మన సోల్ ప్లాన్ డీవియేట్ అయిపోతుంది. అంతా ఖయాస్ అయిపోతుంది. సో, దేంట్లోకెళ్ళిపోతున్నామో మనకు తెలీదు. ఎందులో నుంచి మళ్ళీ ఒక మేజ్‌లాగా అయిపోతుందనమాట. ఎట్లా పద్మవ్యూహంలోకి ఎంటర్ అయిన తర్వాత అభిమన్యుడు బయటికెలా రాలేకపోయాడో. ఇన్‌ఫాక్ట్ ఒకళ్ళు అడుగుతారనమాట. కృష్ణుడిని అడుగుతారు. "ఇదేంటయ్యా నువ్వు వాళ్ళందరూ అంటే ఎంతో ప్రేమ కదా నీకు. అర్జునుడు, సుభద్ర, అభిమన్యుడు ఇవన్నీ కూడా నువ్వు ఉన్నావు కదా అక్కడ. ఆయన లోపలికెళ్ళిపోయి అంత చిన్న పిల్లాడు పద్మవ్యూహంలోకి. ఆయన అక్కడ అలా చనిపోతే ఈళ్ళక్కడ మహామహులున్నారు. ఆ కౌరవులు. ఆయనేమో ఇంతున్నాడు. 16 ఏళ్ల బాలకుడు. నువ్వు అక్కడే ఉన్నావు. ఎందుకు రక్షించలేవు? రక్షించలేదు అని అడుగుతారు. అడిగితే కృష్ణుడు అంటాడు. సోల్ ప్లాన్ అతను అలా రాసుకున్నాడు. అతని సోల్ ప్లాన్ అలా రాసుకున్నాడు. నేనేం చేయను అని అడిగాడు. సో, అతను పద్మవ్యూహంలోకి వెళ్ళి ఆ వీరాది వీరులతోటి పోరాడాలని, ఆ పోరాటంలో ఆయన ఏదో నేర్చుకున్నాడక్కడ. అక్కడే ఎగ్జిట్ అయిపోయాడు. అతను అలా రాసుకున్నాడు సోల్ ప్లాన్‌లో. దానికి నేనేం చేయను? నేనేం చేయలేను అనేసి అంటాడు. సో, కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనతో పాటే వాళ్ళని తెచ్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు మన వాళ్ళు కారు. వాళ్ళు సోల్ ప్లాన్ అలా రాసుకున్నారు. మనం కూడా వి ఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఎంతవరకు షేర్ చేసుకోవాలో కలిసి కర్మను, అంతవరకు షేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎవరి మార్గాలు వారివి. అంటే సో, ఆ! చెప్పండి. ఎవరి కర్మను వాళ్ళని చెయ్యనివ్వాలి. మన కర్మ మనం చెయ్యాలి. చెయ్యాలి. అంతే ఇక. చెయ్యాలి. చెయ్యాలి. లేతే మన జన్మ వేస్ట్ అయిపోద్ది. మన కర్మ మనం ఎందుకొచ్చామో అసలు, మన సోల్ ప్లాన్‌లో ఏమున్నాయో మనం చెయ్యకపోతే మన టైం వేస్ట్ అవుద్ది. సరికదా? వారిని ఆపడం వల్ల వారి కర్మ మన మీద పడతది. వి డోంట్ నో హౌ టు హ్యాండిల్ దట్. ఎందుకంటే మన దగ్గర యాక్సెసరీస్ లేవు. ఆ కర్మని హ్యాండిల్ చేయడానికి. అది. థాంక్ యూ అండి. యూ వెల్కమ్ థాంక్ అండి. యూ సో మచ్. చాలా బాగా చెప్పారండి గౌతమి గారు. హ్మ్. నిజమే మీరన్నట్లు ఇప్పుడు మీరది చెప్తున్నారు అది. ఆహ్, అంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో బాగా చెప్పారండి. హ్మ్. చాలా ఇంపార్టెంట్. మన బిడ్డలైనా సరే, హ్మ్. వాళ్ళకి రక్షణ కల్పించడం మన బాధ్యత.
హ్మ్. ఎందుకంటే అది ఏ వయసులోనైనా కల్పించాలి. మనం హ్మ్. చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఏ ఏ ఏ వాళ్ళు ఏమడిగినా కూడా. హుహు. తన రీచ్ అడగవచ్చు. లేకపోతే ఏదో వాళ్ళ ఏదో సెక్యూరిటీ అడగవచ్చు. లేకపోతే వారు ఏదో కొంతకాలం అయిన తర్వాత ఏదో ప్రాబ్లమ్ ఉంటే అమ్మా అని చెప్పేసి గుమ్మం తక్కవచ్చు. దట్స్ ఫైన్. హ్మ్. సో, ఏది కూడా పెద్దరికానికి పోయి మాకు తలవంపులు అయిపోయింది. ఎవరు మనకు తలవంపులు చేసేస్తారు? ఎవరు వాళ్ళు? ఒకరు మనకు తలవంపులు చేసేది. సో, హ్మ్. ఇట్లాంటివి అవన్నీ కూడా మూఢ వ్యవస్థలనమాట. ఆ బిలీఫ్ సిస్టమ్స్‌లో నుంచి బయటపడాలి మనము. హ్మ్. ప్రాపంచిక అదేంటంటే అవన్నీ కూడా కంచు గోడల్లాగా అలాగా గోడలు కట్టేసుంది ప్రపంచంలో. హుహు. అది ఎందుకంటే అది సర్వైవల్. హ్మ్. సొసైటీ సర్వైవల్. హ్మ్. కానీ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్ ఆఫ్ అస్. హ్మ్. సో, మనం ఎప్పుడూ కూడా ఇంపార్టెన్స్ దీనికివ్వాలి. బయటికెళ్ళినప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించాలి. అలా కాకుండా బయటిదంతా కూడా మన 24 గంటలు మన లోపలికి తీసుకొచ్చి మనతో పెట్టుకోకూడదు. సో, డెఫినిట్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. కానీ ఇది డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే కష్టం. ప్రాక్టీస్ చేయాలంటే మనకు స్పిరిచ్యువల్‌గా అనుభవాలు ఎక్కువవుతూ ఉండాలి. డే బై డే, హ్మ్. డే బై డే. హ్మ్. ఇది డామినేట్ అయితేనే అది తగ్గుతుంది. మళ్ళీను. బ్యాలెన్స్ అవుతుంది. లేతే టూ మచ్‌గా మనకి ప్రాపంచికపరమైన అనుభవాలు ఎక్కువగా ఉండి, ఏదో అడపాదడపా స్పిరిచ్యువల్ ఉంటే సరిపోదు. హ్మ్. అది. ఈ వినటం గూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది గదండీ! 10 సార్లు వింటే ఏదో ఒకసారి మనకు గుర్తుకొస్తుంది. ఆ రోజు అలా అన్నారు కదా! ఇలా ఉండాలేమో. తప్పకుండా. అది హ్మ్. పూర్ణాత్మ దాంట్లో క్లియర్‌గా రాశారు. హ్మ్. చెప్పడము ద్వారా, వినడము ద్వారా, చెప్పింది వినడం ద్వారా కూడా లోపల కొన్ని కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. హుహు. సో, అనుభవాలు కూడా మీరే చెప్పారు. అదే చూడండి రెండో పార్ట్‌లో ఉన్నట్టున్నాయి. మూడో పార్ట్‌లోనే చెప్పారు మీరు. ఏం చెప్పారు? మనం ఎలాంటి అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉండాలి? అనాహత దగ్గర నుంచి జరిగే అనుభవాలు. ఆ! దివ్య దృష్టితో చూసిన దివ్య అనుభవం. దృష్టితో చూసేవి. అనాహత ఇవి. ఆ అనుభవాన్ని మనం షేర్ చేసుకోవాలి. నాట్ ద బిలో వన్. సో, హ్మ్. ఆ అనుభవాలను షేర్ చేసుకొని వాటిని మనము పుస్తకాల రూపంలో రాయడమో, హ్మ్. లేకపోతే ఒకరికి చెప్పడమో డిజిటల్‌గా చేస్తే అదేమవుతుందంటే, మన జ్ఞానేంద్రియాలకు దానిపైన ద్వారా కూడా మనకి 7 శరీరాలకు అది ఆ యాక్టివేషన్ సరఫరా అయ్యి అల్టిమేట్‌గా మనందరం టచ్ చేయాల్సిందేంటంటే నిర్వాణమయ కోసం. హ్మ్. ఇయన్నీ చేసి ఫైనల్‌గా ఏంటంటే నిర్వాణమయ కోశం. అక్కడ ఆ కోశం నిర్వాణమయ కోశంలో అది నిక్షిప్తమవుతుంది. స్పిరిచ్యువల్ ఇది. హుహు. సో, దాన్ని మనము చేసుకుంటోవాలి. థిక్కెనింగ్ చేసుకుంటూ పోవాలి నిర్వాణమయ కోశాన్ని. హుహు. సో, అది ఇప్పుడు మనకు అది పలచగా ఉండుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక మోడరేట్‌గా ఉండొచ్చు. దాన్ని థిక్కెనింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అది థిక్కెనింగ్ అవ్వాలి అంటే బయట మిగతా లేయర్స్ శరీరము ఇవన్నీ కూడా పలుచగా అవుతూ ఉండాలి. హుహు. సో, అంటే అనుభవాల రీత్యా. ఇప్పుడు చూడండి ఒక సర్టెన్ ఇదినికెళ్ళిన తర్వాత మనకు భోజనం చెయ్యమింక. అవసరం లేదు భోజనం. హ్మ్. ఫస్టు మాంసాహారులుగా ఉన్నవారు శాకాహారులవ్వడము, శాకాహారం నుంచి ఫలాహారులుగా అవ్వడము, ఇంకా ఫలాహారం నుంచి ఇంకా శ్వాసాహారులుగా అయిపోతారు. హ్మ్. సో, ఎప్పుడైతే అలా జరుగుతూ ఆ స్టేజెస్ వెళ్ళిపోతూ ఉంటారో ఆటోమేటిక్‌గా శరీరం మనకు తగ్గిపోతూ ఉంటుంది. హుహు. సో, మనకేంటంటే అన్ని రకాల పుష్టిగా అంటే ఆరోగ్యంగా ఉంటాం. హ్మ్. పౌష్టికమైన పదార్థాలన్నీ కూడా శ్వాస ద్వారా మనకి పైనుంచే వస్తాయి. ప్రాణశక్తి నుంచి వస్తాయి. హుహు. సో, అందుకే చూడండి యోగులందరూ సన్నగా ఉంటారు. వాళ్ళ అవును. పల్చని ఒక స్కిన్ మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును. సో, వాళ్ళు ఎంత స్కిన్నీగా ఉంటున్నారు అంటే, వాళ్ళ లోపల ఉన్న నిర్వాణమయ కోసం అంత చేసుకుంటున్నారు వారు. హుహు. బాగా జాగ్రత్తగా ఉండాలి మనం. మనకన్నీ తెలుస్తాయి. అవును. నీగా ఆ టవల్స్ నీ కాదు పెట్టుకుంటావా? కామ్‌గా ఉండాలి. యాహ్! చెప్పండి. నువ్వు పెట్టుకుంటావు కదా టవల్స్ అన్ని. దాంతో పాటు ఈ ఈటిని కూడా హలో అండి. మిక్స్ చేసి అంటే నువ్వు యాహ్! కావాలేమో అని అనుకున్నా. సర్లే. హలో అండి. యాహ్! సుష్మా గారు చెప్పండి. నాదొక డౌట్ అండి. ఆ! ఇప్పుడు మణి గారు చెప్పారు గదా! హ్మ్.
అంటే అదే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నా అంటే సంథింగ్ ఖండించకూడదు కైండ్ ఆఫ్ థింగ్ అలా. నా డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మహాభారతం తీసుకుంటే మా కౌరవులు మరి పాండవుల్ని చాలా అవమానించారు. చాలా నీచంగా చూసారు. ఇంకా కంట్రోల్ తప్పిపోయారు వాళ్ళు. చాలా ఇదిగా ఆమెని ఇన్సల్ట్ చేశారు. అందుకే అప్పుడు ఆ పెద్ద యుద్ధం స్టార్ట్ అయింది గదా! ఆ పెద్ద యుద్ధం వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? వాళ్ళకి అంటే వాళ్ళు చేసింది తప్పు. తప్పు వాళ్ళకి శిక్ష పడాలి అనే కదా! చెప్పండి. అంటే అది తప్పా? వాళ్ళు తీసుకున్న డిసిషన్? మణిగారు. అహా! తెలీదండి. తప్పులనేటివి తప్పు అంటే మామూలుగా తను ఈ మన డైలీ లైఫ్‌లో అందరిని తప్పుపడుతూ పోతూ ఉంటే మనకు తప్పులే కనిపిస్తాయన్న కాంటెక్స్ట్‌లో చెప్పారండి. ఈ కాంటెక్స్ట్ నాకు తెలీదండి. ఓకే అండి. అసలు అదే నాకు కొంచెం కురుక్షేత్రము అనేదండి, ఇది నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. కురుక్షేత్రము జరగడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కురుక్షేత్రం జరగాలని కేవలం కృష్ణుడు కోరుకోలే. అందరూ కోరుకున్నారు గాబట్టే ఆయనొచ్చాడు, అవతరించాడు. అది అక్కడ వెనకాతల ఉండే స్పిరిచ్యువల్ రహస్యం అది. అయితే ఇప్పుడు కాకపోతే మనకి భారతం మనకు ఒక ఒక టైప్‌లో మనకెప్పుడు చూపిస్తూ ఉన్నారు కాబట్టి, సో, ఆ విధంగానే మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మహాభారతంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా వందలాది సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. భీష్ముడి దగ్గర నుంచి కౌరవులు వీళ్ళందరూ కూడా. హుహు. సో, హ్మ్. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. అది ఏంటంటే, ఇంక నువ్వు ఇంకా అవసరానికి మించి బ్రతుకుతూ ఉంటే ఏం జరుగుతదంటే, అనవసరమైన కర్మలు చేస్తూ ఉంటారు మానవులు. అనవసరమైన విషయాలు ఇండల్జ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆటోమేటిక్‌గా ఏంటంటే, అనవసరమైన కర్మలు వాళ్ళకి ప్రోగవుతూ ఉంటాయన్నమాట. సో, అది వాళ్ళకు ఒక ముక్తిని ఇవ్వవు. ఇప్పుడు అట్లాగే అయిపోద్ది. భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడాను ఇంకసలు వాళ్ళు ఎన్నో వరాలు ప్రకృతి శక్తులతో ఎన్నో వరాలు పొంది ఒక స్టేజ్‌కొచ్చేసరికి వాళ్ళకున్న శక్తులు, వరాలు స్టార్టెడ్ వర్కింగ్ ఎగైనెస్ట్ టు దెమ్. అలా ఎగైనెస్ట్ అవ్వడం వల్లనే వాళ్ళ ఓన్ పిల్లలు కూడా వాళ్ళకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అంత కలి పుడుతుంది. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఇట్. అన్ని వరాలు ఉన్నవారు, అంత మహాశక్తులు ఉన్న ఆ పితామహులందరూ కూడా ఆ ఒక్క దుర్యోధనుడిని కూడా ఆపలేకపోయారు. శకునిని ఆపలేకపోయారు. శకుని చేస్తున్నది తప్పు అని అక్కడ తెలీదా? దుర్యోధనుడు చేస్తున్నది తప్పు అనేది తెలీదా? సో, ఇంకా దే ఆల్ కేమ్ టు సచ్ ఎ లెవెల్ థాట్ దే హావ్ టు బి ఇరాడికేటెడ్. ఇంక వాళ్ళు అక్కడి నుంచి తుడిచిపెట్టేయాలి వాళ్ళని. సో, అటువంటి పొజిషన్ వచ్చేసిందక్కడ. సో, అందుచేత అక్కడేంటంటే ఇన్‌ఫాక్ట్ స్పిరిచ్యువల్ రీజన్ ఉంటుంది. కర్ణుడు కూడా కోరుకున్నాడు. ఈ కురుక్షేత్రం రావాలని. కృష్ణుడితో మాట్లాడతాడు. కానీ తను ఎక్కడ బైండ్ అయిపోతాడంటే, అతనికి అంగరాజ్యం ఇచ్చి రాజును చేయడం వల్ల, ఆ రోజుల్లో ఏంటంటే ఒక దానము అనేది అది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. భూదానం. భూదానము, గోదానము ఇట్లాంటివన్నీ కూడా. సో, అందువల్ల ఏంటంటే అతను బైండ్ అవ్వాల్సొచ్చింది కర్ణుడికి దుర్యోధనుడికి. కానీ దుర్యోధనుడు చేసే పనులేవి అతనికి నచ్చవు. సో, అటువంటి ఆ విధంగా కూడా చూస్తే వాళ్ళలో వాళ్ళకి కూడా దే ఆర్ ఎగైనెస్ట్ టు ఈచ్ అదర్. సో, అటువంటి అవన్నీ కూడా ఎందుకు జరుగుతోందంటే వాళ్ళ వల్ల మానవాళికి ఏ ఏ ఉపయోగము లేదు. ఇప్పుడంతా ఏం చెప్పుకుంటున్నాము? మన స్థాయిని పెంచుకోవాలన్నా కూడా మన స్థాయి పెరగాలి అన్నా కూడా మనము చేసినది మానవాళికి ఉపయోగపడితేనే స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు అదేగా తను కూడా చెప్తున్నారు మణిగారు కూడా. సో, మనం ఏమి చేసినా కూడా ఎదుటివాడి కోసము ఇప్పుడు మాకొక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. వన్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. అదేంటంటే నీకేమి కావాలన్నా అది ఎదుటివాడికి చేస్తేనే నీకొస్తుంది అని. అది వన్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. మాకు ఇట్స్ ఎ బిగ్ లెసన్ అన్నమాట. మేము చేసిన కోర్స్‌లో. జీసస్ చెప్తారు.
నీకు కావలసినది, నీకు ప్రేమ కావాలంటే నీ వ్యవస్థకు నువ్వు ప్రేమను పంచు. వాడే నీకు ప్రేమను పంచాలనే లేదు. నీకు ప్రేమ దొరుకుతుంది. నీకు దొరకాల్సిన చోట నీకు నేచర్ ఇస్తుంది ప్రేమ. నీకు డబ్బు కావాలి అంటే నువ్వు నీ 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 దగ్గర డబ్బు, అవతల వాడికి నువ్వు డబ్బు ఇవ్వక్కర్లా, వాడికి డబ్బు సంపాదించే మార్గం చెప్పు. నీకెక్కడి నుంచో డబ్బు వచ్చి పడుతుంది. ఎవరికైనా నీకు సహాయం కావాలంటే వేరే వాళ్ళకి సహాయం చేయి. ఏదో ఒక సహాయము. ఎంతోమంది సహాయార్థమై ఉంటారు మనకు తెలిసిన సొసైటీలో. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు సహాయం కోసం చూస్తుంటారు పాపం. రాయలేని వాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళకి ఆ ఫామ్ నింపి పెట్టు, తప్పులేదు. అది చిన్న చిన్న విషయాలలోనే మనం అదే స్పిరిచువల్ మైండ్ సెట్తో ఉండాలి. వాడికి మనం చేసేది ఏంటి, ఆడవాడు చేస్తాడు, అక్కడికి ఉన్నవాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు అనేటువంటి భావన పెట్టుకోకుండా, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కానీ వాళ్ళందరి దృష్టిలో పడలా, నీ దృష్టిలోనే పడ్డాడు ఆ ముసలాయన సహాయం కోసం వెతుకుతూ. అంటే నీ దృష్టిలోనే పడ్డాడు, నిన్నే వచ్చి అడుగుతున్నాడు. అంతమంది ఉన్నారు, అంతమంది నీ కనబడ, ఇక్కడికి వచ్చి నన్నే అడుగుతున్నావు. దట్ ఈస్ రాంగ్. సో ఎప్పుడైతే నీవు అలా సహాయం చేస్తే నీకు ఎక్కడి నుంచి ఏదో ఒక సహాయం, ఇప్పుడు వాడే వచ్చి చేయాలని ఏం లేదు అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే నిస్వార్థంగా ఉండడం అనే లక్షణం కూడా చాలామంది చెప్తారు, మీరు స్వార్థం లేకుండా ఉండాలి అంటారు. ఎలా ఉండాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్? స్వార్థం అనేది మనిషిలో ఉన్న ఒక లక్షణం. ఇది లేకుండా ఉండడం అంటే ఎలా? అంటే అది ఏమైనా ఇదా, ఒక వస్తువు ఇలా తీసేసి అలా బయటపడేయడానికి? నిస్వార్థంగా ఎలా ఉండాలి కానీ ఎవరికీ తెలియదు, చెప్పడం మాత్రం చెప్తూ ఉంటారు. సో నిస్వార్థంగా ఏంటంటే నీకు ఏది కావాలన్నా కూడా ఎదుటి వాళ్లకు చేస్తే నీకు దొరుకుతుంది. అటువంటి భావనతో ఉంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక నీకంటూ ఏదీ లేదనమాట. ఆటోమేటిక్గా నిస్వార్థంగా ప్రతి ఒక్కటి కూడా ఎదుటివాడికి ఇచ్చి నువ్వు పొందుతున్నట్టుగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నీ భావనా క్షేత్రం, నువ్వు ఎలా భావన చేస్తే నీ భావన తగ్గట్టుగా నీకు జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటుంది లైఫ్ స్పిరిచువల్గా. సో ఇక్కడ మనం కురుక్షేత్రం గురించి చెప్తున్నాం. సో వీళ్ళ సంగతికి వచ్చేసరికి ఏంటంటే ఇక వీళ్ళు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు హర్ట్ చేసుకోవడమే తప్ప వాళ్ళకి అన్ని వరాలు, అంత మహాశక్తి ఉన్నా కూడా, అంత కాస్మిక్ శక్తి, ఇలా అనగానే గద వస్తుంది, అలా అనగానే వజ్రాయుధం వస్తుంది. అది వాళ్ళు వీళ్ళు వచ్చేస్తుంటారు, ఆ ఇంద్రుళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేస్తుంటారు, వరాలు ఇస్తుంటారు. అటువంటి శక్తిని వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారు? దే ఆర్ నాట్ యూజింగ్ దట్ కాస్మిక్ పవర్ ఫర్ ద సేక్ ఆఫ్ విశ్వశక్తులను వాళ్ళు పొంది ఉన్నా కూడా విశ్వం కోసం వాడటంలా ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం వాడుతున్నారు. సో దే హ్యావ్ టు బీ కిల్డ్. అటువంటప్పుడు అది ఇప్పుడు ఇందాక తను చెప్పారు కదా, నీకు అవతల వాడికి ఒక కన్ను పోవాలని ఎవరో కోరుకుంటే ఆ పైన వెంటనే రాసిపోయి ఉందట, 2 కళ్ళు పోయినాయంట వాడికి నెక్స్ట్ జన్మలో. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ కురుక్షేత్రం కూడా. ఇక వాళ్ళ పవర్స్ని వాళ్ళు లోక కళ్యాణానికి కాకుండా ఎవరినో ఒకరు హర్ట్ చేయడానికి వాడుతున్నారు. ఆఖరికి ఆడపిల్లని కూడా, అంటే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ నెగిటివ్ థాట్స్, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ ఏ లెవెల్లో పనిచేసిందంటే ఒక ఆఫ్టర్ ఆల్ కాదు, ఒక అబల. అది కూడా ఎటువంటి స్థితిలో ఉంది ఆ అమ్మాయి ఆ టైంకి. ఏదో కత్తి పట్టుకుని రండి రా అన్న స్టేజ్లో లేదు. ఒక ఏకవస్త్రి అయి ఉంది ఆవిడ, పీరియడ్స్లో ఉంది ఆవిడ. అటువంటి సమయం కూడా చూసుకోకుండా వాళ్ళ ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ చేత ఎలాంటి పనులు చేస్తుందో చూడండి. వాళ్ళకున్న శక్తులు నెగిటివ్గా అయిపోయినాయి వాళ్ళ బికాస్ ఆఫ్ దేర్ ఇది. అదే ఇందాక నేను అందువల్ల అందరూ కోరుకోవడం వల్ల కృష్ణుడు అవతరించాడు. వచ్చాడు, ఆయన పని ఆయన చేసేసాడు. ఆ కురుక్షేత్రము ఫినిష్ అయిపోయింది, మొత్తం అందరూ అందులో గాన్ కేసు అనమాట. సో ఇందాక నేను చెప్తున్నట్టుగా మన థాట్ అనేది ఎప్పుడైతే మనలో ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఇదైందో మన ముక్కులో నుంచే వస్తుంది నిశ్వాసం తీసుకునేటప్పుడు. ఆ ఎనర్జీని ఫీడ్ చేయడానికి కొన్ని చీకటి శక్తులు ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి. వి డోంట్ నో, మన కళ్ళకు కనబడవు అవి.
చీకటి శక్తులు అంటే అది దయ్యాల భూతాలని కాదు. ద నేమ్ అలా ఇవ్వబడింది. అవన్నీ ఎటువంటి శక్తులు అంటే అవి ఇన్‌కంప్లీట్ ఆత్మ క్రియేటివ్స్ క్రియేషన్స్ అన్నమాట. ఇన్‌కంప్లీట్ క్రియేషన్స్ కావచ్చు. అవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా మనలాగా ఇలా పూర్తిగా క్రియేట్ కాలేదన్నమాట అవి. అలాగ అక్కడక్కడ ఇన్‌కంప్లీటివ్ కావచ్చు. లేకపోతే పరివర్తన పూర్తిగా కాకుండా మధ్యలో ఆగిపోయినవి కావచ్చు. కొన్ని ఏంటంటే ఇంక పరివర్తన జరగదు. ఇక పరిణామ క్రమంలో ఉండవన్నమాట. ఉండవంటే ఉంటాయి. కానీ ఇంకా జరగవు వాటికి. మరి కానీ అవి కూడా ఎనర్జీ ఫార్మ్సే. మరి అవెలాగ ఎగ్జిస్ట్ అవ్వాలి? ఈ భూమి మీద మనకు మానవులుగా మనం కలిపే పాపులేషన్ చాలా తక్కువ. అసలు ఈ వాయుమండలంలో రకరకాల జీవాలుంటాయి. అదిగో అది 'అవతార్' సినిమాలో లాంటివి కూడా ఉంటాయన్నమాట. పూర్తిగా అవి పరిణామక్రమం చెందవు. కొంచెం చెందుతాయి. వాటి వల్ల ఏంటంటే వాటి యొక్క థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటాయి. అవి జనరేట్ చేసే ఎనర్జీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ డెవలప్ అవ్వాలి అంటే, లేకపోతే ఆ ఎనర్జీస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి అంటే దే హ్యావ్ టు బైండ్ టు ద నెగెటివ్ ఎనర్జీస్. ఎందుకంటే అవి ఏ ఎనర్జీస్‌ని ప్రొడ్యూస్ చేస్తే ఆ ఎనర్జీ. మనం చూడండి, ఇప్పుడు మనం పాజిటివ్ ఆలోచనలు చేస్తూ పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, వి కెనాట్ టాలరేట్ నెగెటివ్ ఎనర్జీ అరౌండ్. కావాలంటే అది కూడా మీరు వస్తుంది మీకు అనుభవంలోకి. యూ విల్ నో నెగెటివ్ ఎనర్జీస్ యొక్క ఇది ఎట్లా అంటే మనకి తెలిసిపోతుంది. వెంటనే మన యొక్క సిచ్యువేషన్ వెంటనే మారిపోద్ది. అంతవరకు పాజిటివ్‌గా ఉన్న వాతావరణము మన ఆరాలోకి ఒక నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించింది అంటే, ఒక నెగెటివ్ పర్సన్ ప్రవేశించాడు అంటే, అంతవరకు బాగున్న మన సిచ్యువేషను టక్కుమని మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి నువ్వెంత నేనెంత అనకుండా తెలివిగా దాని నుంచి జ్ఞానం తీసేసుకోవాలి. దీని నుంచి మనం ఏదో నేర్చుకునేది ఉంది, ఏదో చిన్నదైనా ఉంటుంది. అది ఏంటా అని ఉల్లాసభరితం అయిపోయి నేర్చుకుని ఆ నెగెటివ్ ఎనర్జీ యొక్క ఆ ఫామ్‌ని మనం మార్చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. సో, ఆ విధంగా ఈ కురుక్షేత్రం అనేది జరగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏ లాభం లేదు. భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది దీనిపైన. యాహ్! కొంతమంది చూడండి, చాలా ముసలై ఉంటారు. నేను హైదరాబాద్‌లో మేము ఒక దగ్గర అద్దెకుండేటప్పుడు ఒక ఆయన అలాగే అన్నమాట. చాలా ముసలైపోయి ఉన్నాడు. భార్య చనిపోయింది. ఎందుకో కొడుకులు, కోడళ్ళు అతనికి నచ్చలేదు సంథింగ్. ఆవిడ పాపం చిన్న కోడలు ఏదో ఒక కోడలు వచ్చి భోజనం తీసుకొని వస్తది. తిట్టి పంపించేవాడు. ముసలాయన తినేవాడు కాదు. కుక్కల కోసం వదిలేసేవాడు. ఆఖరికి ఏదో వండుకు తినేవాడు. గానీ ఆ పంతము, పట్టుదల ఆ ఏజ్‌లో వాళ్ళేదో తప్పులు చేసి ఉండుండొచ్చు డెఫినిట్‌గా. మరి తర్వాత వాళ్ళేదో రియలైజ్ అయ్యి వచ్చారు గదా! అతనికి ఆ యాక్సెప్టెన్స్ అని లేదు ఆ ముసలాయనకి. సో, ఇంకేంటంటే తన పవర్‌నంతా కూడా, తనకున్న ఆ కొద్దిపాటి కాస్మిక్ పవర్‌ని కూడా అతను అతను ఫిజికల్ స్థాయిలోనే ఉండుంటాడు. ఆ పంతం, పట్టుదల అనేటువంటి నెగెటివ్ యాస్పెక్ట్స్‌కే పెడుతున్నాడే తప్ప, ఆ క్షమ, యాక్సెప్టెన్స్ అనే దానికి అతను వాడటం లేదతను. సో, అట్లాగా ఏంటంటే కొన్ని అలా ఆగిపోతాయన్నమాట. ఆ పరివర్తన చెందవింక. ఆ పరిణామ క్రమం వాటికి ఆ జన్మలో అక్కడికలా ఆగిపోయిందతనికి. సో, అదే విధంగా కురుక్షేత్రంలో కూడా జరగడం వల్ల ఆ కురుక్షేత్రం తప్పని అనివార్యం. ఆయన చెప్తాడు కదా! అనివార్యం అనే మాట వాడతాడు. ఆ భగవద్గీత ఇది చేసేటప్పుడు అది అనివార్యం అని వాడతారు. సో, కురుక్షేత్రం జరగవలసిందే. అందువల్ల జరిగింది. వారు దేనికి వాడాలో దానికి వాడకుండా నెగెటివ్‌గా వాడుతున్నారు కాబట్టి. ఓకే అండి. థాంక్ యూ. రైట్. ఇంకేమైనా క్వెషన్స్ లేవు కదా! మణిగారు ఏమైనా క్రాంతి గారు ఎవరండి? తను వర్జీనియా నుంచండి తను గూడా. ఓకే. వెరీ గుడ్. ఫస్ట్ టైమ్ చూసాను నేను, అందుకే ఓకే అండి. యాహ్! అది మీరు యాడ్ చేసిన దానికి మహాభారతంలోకి సేమ్ శమంతకమణి స్టోరీ గూడా ఉంటుందండి. అది ఆహా! సత్రాజిత్తు సూర్యుడిని దగ్గర నుంచి పొందుతాడు గదా! అవును. అయితే అది కృష్ణుడు అడుగుతాడనమాట. నాకిస్తే నేను మంచి వాటికి వాడతాను ఆ మనీని అని. హుహు. ఇవ్వరు తను. హ్మ్. ఎందుకంటే నేను సంపాదించుకున్నాను గాబట్టి తపస్సు జేసి నా దగ్గరే ఉండాలనుకుంటారు. ఓహ్! అనుకున్నప్పుడు ఆ హ్మ్. మనీ ఎలా నెగెటివ్‌గా ఉపయోగపడతదంటే,
ఆహా! తన తమ్ముడు యేసుకొనెళ్తే తన తమ్ముడు చనిపోతాడు. అయ్యో! మెడలో ఆ! యేసుకొని ఆ! ఎళ్ళిపోతాడు. రైట్. ఆ! ఆ! మళ్ళీ తర్వాత దొంగిలించబడతది. ఆ మనీ తన దగ్గర నుంచి. దొంగిలించే వాళ్ళు ఆయన్ని చంపి మరీ దొంగిలిస్తారు. ఆ! సత్రాజిత్తు ని సత్రాజిత్. చంపేసి దొంగిలిస్తారు. దొంగిలించిన అతను హ్మ్. కృష్ణుడికి ఉద్ధవుడని ఒక ఫ్రెండ్ ఉంటారండి. తను హుహు. మంచి పనులకు వాడతాడు దాన్ని. ఉద్ధవుడు. ఓకే. ఆ! తను మంచి పనులకు వాడతాడు ఆ మనీని. దాంతో యాగాలు జేస్తాడు, ధర్మాలు జేస్తాడు అన్నీ. అయితే ఏ ఫ్రెండ్స్ అయితే మూకుమ్మడిగా అతని దగ్గర నుంచి దొంగిలించారో వాళ్ళలో విభేదాలొస్తాయి. మళ్ళీ ఈయన దగ్గర నుంచి కూడా దొంగిలించబడతది దాన్ని. ఓకే. అప్పుడు ఆ మనీ డిసప్పేర్ అయిపోతదండి అసలు. హుహు. ఎందుకంటే దాని పర్పస్ అది చేయట్లేదు గాబట్టి. అది. మంచి పనికి ఉపయోగించినంత వరకు ఉంటుంది. తర్వాత అది డిసప్పేర్ అయిపోయిందని అంటారు మరి. అది. అంటే హ్మ్. ఏదైనా మన దగ్గర ఒక అంటే సమంతకమని అంటే పవర్ అనుకోండి. ఏ పవర్ అయినా మన దగ్గర ఉండి అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతున్నంత వరకు అది ఉంటుంది హ్మ్. అని సింబాలిక్‌గా చెప్తారు ఆ స్టోరీని. అది. యాహ్! అదే ఏదైనా కూడా మానవాళికి మనం మానవాళే కాదు, పక్షులకే కాదు ఏదైనా కూడా విశ్వంలో ఒక భాగంగా మనం చేస్తూ ఉన్నంత వరకే తప్ప, మనకంటూ ఇక్కడ ఏమీ లేదు అనేటువంటి ఒక స్థితికి వస్తాం మనం. ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటే. సో, అప్పుడు లైఫే చేంజ్ అయిపోతూ ఉంటుంది. శైలజ గారు ఎలా ఉన్నారు? థాంక్ యూ బాగున్నారా? అండి. యాహ్! షూర్ అండి. థాంక్ యూ. థాంక్స్ టు యూ. శైలజ గారు. బావున్నా గౌతమ్ గారు. ఇక్కడ వీళ్ళు యాహ్! మాట్లాడుతున్నారండి. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే ఎప్పుడన్నా అట్లాంటా వెళ్లారా? వెళ్తున్నారా? వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ రేపు వెనక్కి వెళ్తున్నా. న్యూజెర్సీ. మరి న్యూ జెర్సీ వెళ్ళిపోతున్నారా? హ్మ్. ఓకే. ఓకే. హుహు. ఇంతకుముందు మణి ఉద్ధవుడు అని చెప్తుంటే ఎప్పటి నుంచో ఉద్ధవ్ గీత అని ఉద్ధవ్ గీత అని ఉంటుంది కదా! అది చదవాలని ఉంది. ఎక్కడ దొరుకుతుందో చూడాలి. ఉద్ధవ గీత. గీత. ఓకే. హ్మ్. యాహ్! నేను కూడా విన్నాను. చదవాలి. ఒకవేళ మీకు ఆ బుక్ దొరికితే మీరు చదువుదురు గాని ఇందులో. ఫైండ్ ఔట్ ద మెటీరియల్. తప్పకుండా చూద్దాం. యాహ్! ఎనీ క్వెషన్స్ అండి? ఏమైనా? లేకపోతే క్రాంతి గారు మీకేదైనా క్వెషన్స్ ఉన్నాయండి? క్రాంతి గారు. ప్రస్తుతానికైతే ఏమి లేవండి. నాకొచ్చిన క్వెషన్స్ అన్నీ ఆల్రెడీ చెప్పేశారు. మాట్లాడేసావా? క్లియర్‌గా చెప్పేశారు ఇంకా. యాహ్! షూర్. రండి తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి. ఇట్లా వస్తూ ఉండండి. సో, వి యాహ్! డిస్కస్ ఎ షూర్ లాట్ అండి. ఆఫ్ థింగ్స్. మన డిస్కషన్‌లోనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అండ్ తెలిసి ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోము. కానీ మన లోపల ఉన్న మిగతా శరీరాలకు ఆ ఎసెన్స్‌ని తీసుకుంటాయన్నమాట. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనకి స్పిరిచ్యువల్‌గా అది ఉపయోగపడుతూ ఉంటుంది. సో, అందువల్ల ఇంత రీడింగు ప్లస్ లెర్నింగు ఇవన్నీ ఆహ్, ధ్యానాలు ఇవన్నీ ఎందుకంత విరివిగా జరుగుతున్నాయంటే ఆన్‌లైన్ వచ్చిన తర్వాత అందుకోసం అన్నమాట. ప్రతీదీ ఈ బ్రెయిన్‌కి ఉండే కెపాసిటీ లిమిటెడ్. డజంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. అవును. యాహ్! సో, కానీ ఈ స్పిరిచ్యువల్ ప్రాసెస్ మాత్రం ఆగదు. ఇది గుర్తున్నా గుర్తుంచకపోయినా దాన్ని మిగతా పని జరుగుతూనే ఉంటుంది. అదనమాట. యాహ్! హ్మ్. షూర్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ థాంక్ మణి యూ. గారు. బ్యూటిఫుల్ చాలా బావుంది. చాలా చక్కటి బుక్ ఎంచుకున్నారు. సో, థాంక్ యూ అండి నెక్స్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయ్యో! భలేవారు. ఇట్స్ మై ప్లెజర్. అది నెక్స్ట్ ఏమన్నారు చాప్టర్ పేరు? చూస్తాను. యాహ్! భయంలో నుంచే అభయం. యాహ్! భయంలో నుంచి అభయం. సో, భయాన్ని మన అభయంగా ఎలా మార్చుకోవాలో చెప్తారది. ఇట్స్ ఎ అవునండి. బ్యూటిఫుల్ చాప్టర్ అండి. యాహ్! అందరూ వచ్చేసాయండి. ఇది రికార్డింగ్ నేను యూట్యూబ్‌లో పెట్టి లింక్ పెడతాను నేను గ్రూప్‌లో. థాంక్ యూ ఓకే సో అండి. మచ్ ఎవ్రీవన్. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంటాయి గౌతమ్ గారు. యాహ్! చాలా థ్యాంక్ యూ. బావుంది. నేను చాలా థాంక్ యూ హ్యాపీగా మాస్టర్స్ ఫర్ జాయినింగ్. యాహ్! చాలా మనీ హ్యాపీగా కూడా బాగా చదువుతున్నారు. మళ్ళీ మీ డిస్కషన్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్కషన్స్ కూడా మనం డీప్‌గా వెళ్తున్నాం. అదే మీరందరూ ఇట్లా మంచి మంచి క్వెషన్స్‌తో రండి మీరందరూ ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థాంక్ యూ. యాహ్! సీ యూ అగైన్. గుడ్ నైట్.